దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్లో యాంటిక్రైస్తు యొక్క ప్రాముఖ్యమైనటువంటి రాజ్యం గురించి మాట్లాడుకున్నాం. అంటే మహాబబులోను అనేటువంటిది ఏ రాజ్యానికి సంబంధించింది, మహావేశ్య అని చెప్పి ఆ రాజ్యాన్ని దేవుడు ఎందుకు ఉద్దేశపూర్వకంగా సంబోధించవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా చాలా కూలంకుషంగా మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి దేవుడు తగినటువంటి కృప సహాయమని అద్భుతమైన రీతిలో మనందరూ కూడా అనుగ్రహించారని నేనైతే కోరుతున్నాను. కొంతమంది అయితే కమెంట్స్ రూపంలో నాకు ధైర్యాన్ని నేర్పుతున్నారు, కొంతమంది అయితే కమెంట్స్ రూపంలో కాంట్రవర్సీస్ అవుతాయేమో అని కొన్ని సలహాలు ఇస్తున్నారు. నేను ఉన్న విషయాన్ని మాట్లాడుతున్నాను తప్ప కాంట్రవర్సీ అవుతుందా, ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పెడతారా, అది నాకు అనవసరం. ఉన్న విషయాన్ని చెప్పే విషయంలో ముందుండి నేను మాట్లాడతాను. కాబట్టి లేనిపోని భయాన్ని, లేనిపోని పిరికాత్మని మీరు తెచ్చిపెట్టుకోకండి, నాకు అంటించే ప్రయత్నం చేయకండి. దయచేసి ఈ విషయాన్ని కొంతమంది ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే మహాబబులోను అనేటువంటిది సౌదీ అరబ్ కంట్రీస్ సంబంధించిన రాజ్యం అని, దానివల్ల క్రైస్తవులు యూదులు కూడా భయంకరమైన హింసలు పొందారని, ఇక ముందు కూడా ఖచ్చితంగా ఎంతకు మించిన రీతిలోనే పొందుకుంటారని ముందుగానే దేవుని మూలంగా చెప్పడం అనేటువంటి జరిగింది. జరిగేటువంటి సమయంలో నేనుంటే ఏరా చూశారని అడుగుతాను. ఒకవేళ నేను అప్పటికే దేవుని రాజ్యానికి వెళ్ళినా ఎత్తబడిపోయినా ఆ రోజు ఒక సేవకుడు చెప్పినటువంటి విషయాన్ని నా తరం కాకపోయినా వచ్చు తరం అయినా సరే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటుందని నేనైతే చాలా బలంగా నేను నమ్ముతా ఉన్నాను. అయితే ఈ రోజున ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరితో కూడా పంచుకుంటాను. వెంట్రుకలు నెక్కబొడిచేటువంటి విషయం, అనేక మంది నేత్రాల్ని తెరిచేటువంటి విషయం, అన్నిటికీ మించి ఒక గొప్ప రహస్యాన్ని, ఒక గొప్ప మర్మాన్ని 2 భాగాలుగా విభజించి మీ అందరితో కూడా పంచుకోవడానికి నేనైతే ఇష్టపడతా ఉన్నాను. అయితే ఆ విషయాన్ని చెప్పేదానికంటే కూడా ముందుగా ఒక 2 నిమిషాల్లో ఒక విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం అనేటువంటి ఆ పుస్తకంలో, ఆ అధ్యాయాల్లో, ఆ లేఖనాల్లో ఎక్కువగా అలంకారాలు అనేటువంటివి ఉపయోగించబడ్డాయి. అలంకారాలు అంటే పోల్చి చెప్పడానికి ఉపయోగించుకున్నటువంటి ఒక జంతువు కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, ఒక ఉదాహరణ కూడా కావచ్చు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని అక్షరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా చదువుతూనే అలంకారాలని అర్థం చేసుకునేటువంటి దేవుని సహాయం కలిగి ఉండాలి. లేదంటే అక్కడ జంతువులను రాయబడ్డాయి కనుక అవి జంతువులుగానే మనకు అనిపించే ప్రమాదం ఉంది. అక్కడ కొమ్ములుగా రాయబడ్డాయి కనుక అవి కొమ్ములుగానే మనకు అర్థమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా, చాలా కులంకుషంగా మనం దాన్ని పరిశీలించే అవసరత, జ్ఞానము, దేవుని యొక్క సహాయము ఉన్నప్పుడు మాత్రమే ప్రకటన గ్రంథం యొక్క అర్థము, దాని యొక్క ఉద్దేశం కూడా మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్లో చాలా సందర్భాల్లో అలంకారాలు ఉపయోగించబడ్డాయి. పోల్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు, అలాంటి దాంతో ఇలాంటి దాంతో పోల్చడానికి. అయితే ప్రకటన గ్రంథాన్ని ప్రకటన గ్రంథం వరకు మాత్రమే చదివితే ఎప్పటికీ అర్థం కాదు. ప్రకటన గ్రంథాన్ని దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఒక 4 అధ్యాయాల్ని పోల్చి జతపరిచి పరిశీలించినప్పుడు మాత్రమే అది అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రకటన గ్రంథం దానియేలు గ్రంథం లేకపోతే లేదనే అంటాను. 2 కూడా మిళితమై ఇచ్చేటువంటి సంపూర్ణ అర్థం మనం అర్థం చేసుకుంటే ఇవ్వగలదన్నమాట. అయితే ప్రకటన గ్రంథంలో అలంకారాలు ఎక్కువ ఉన్నాయనే విషయాన్ని మీకు ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. అయితే ఈ రోజున ప్రకటన గ్రంథంలో యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధిని దేవుడు పోల్చే విధానాన్ని మనం పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే యాంటీక్రైస్ట్ యొక్క పరిచయం ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం నుండి ప్రారంభం అవుతూ ఉంది. ప్రకటన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన, అతి ప్రాథమికమైనటువంటి, అతి అద్భుతమైన, చాలా అవసరమైన అధ్యాయంలో మెయిన్ అధ్యాయం ఏదన్నా ఉందంటే ప్రకటన 13వ అధ్యాయమే. చాలా అవసరమైన అధ్యాయము, చాలా విలువైన అధ్యాయము, చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం, చాలా ఇంపార్టెంట్ అధ్యాయం అన్నమాట.
ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందుకు పోషిస్తుంది అని అంటే, యాంటిక్రైస్ట్ యొక్క పరిచయం ఉంటుంది, అబద్ధ ప్రవక్త యొక్క పరిచయం ఉంటుంది, 666 యొక్క ప్రాముఖ్యమైన పరిచయం కూడా ఆ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ప్రకటన గ్రంథం 13 మొదటి 4 వచనాలు కనుక మనం చదివితే అక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, కొన్ని రకాలైన జంతువుల్ని దేవుడు పోల్చి మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి అది చదివి దీనికి సంబంధించిన లింకు పాత నిబంధనలో మరొక చోట ఉంచడానికి దేవుడు కృపందించాడు. ఆ లింకు యెహెజ్కేలు గ్రంథంలో పరలోకంలో కూడా ఉంది. అంటే అందులోకి నేను వెళ్ళను, అంత లోతైనటువంటి పరిశీలన చేయనని ముందే చెప్పాను కనుక భూ సంబంధమైన విషయాల వరకు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పరలోక విషయాలు, పరలోక మర్మాలు మనం వెళ్ళి చూసినప్పుడు అర్థమవుతుంది. అంతేగాని మనం వెళ్ళి చూడకుండా అది ప్రేరేపణ ఉన్నా అప్పటికే కూడా కొంత చెప్పకపోవడం చాలా మంచిదని నా ఉద్దేశం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి 2 వచనాలు, ప్రకటన 13 మొదటి 2 వచనాల్ని నేను చదివే ప్రయత్నం చేస్తాను, మీరు గమనించు ప్రయత్నం చేయండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చిట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండును. నేను చూసిన మృగము చిరతపులిని పోలియుండెను. నేను చూచిన ఆ మృగము చిరతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ సాతాను తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును కూడా ఇచ్చెను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. ఈ మొదటి 2 వచనాలని కానీ జాగ్రత్తగా మనం చదివైతే సముద్రంలో నుండి బయటికి వచ్చేటువంటి ఒక జంతువు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జంతువు ఏ విధంగా ఉందంట, చేతలాగా ఒక చిరతపుల్లుని పోలుందంట. శరీరం అంతా కూడా, పాదాలు మాత్రం ఎలుగుబంటి పాదాల వలె ఉన్నాయంట. తల, నోరు మాత్రం సింహపు నోరు వంటిదై ఉన్నది. పైగా ఆ జీవి యొక్క తల మీద ఎన్ని తలలు ఉన్నాయి చెప్పాలి? 10 తలలు, 7 కొమ్ములు, వాటి మీద కిరీటములు కూడా ఉన్నవి అనేటువంటి మాట స్పష్టంగా రాయబడింది. ఏ విధమైన సందేహం కూడా లేదు. సముద్రంలో నుండి బయటికి వచ్చేటువంటి ఒక క్రూర మృగము యొక్క స్వారూప్యాన్ని, దాని యొక్క పోలికని చాలా స్పష్టంగా దేవుడు రాసుంచే ప్రయత్నం చేశాడు. అయితే మిమ్మల్ని అందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతా ఉన్నాను. జీవితంలో ఎప్పుడైనా పుట్టిన మొదలు ఈ రోజు వరకు స్వయంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఒకవేళ టీవీలో అయినా సరే ఎప్పుడైనా ఎలుగు వంటి పాదములు కలిగి, సింహపు నోరు వంటి నోరు కలిగి, అన్ని కొమ్ములు కలిగి, చిరతపులి యొక్క ఆకారం కలిగిన జీవిని, జంతువుని ఎవరైనా ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడు చూసి ఉండరు. ఊహల్లో కూడా ఎప్పుడు కూడా వచ్చి ఉండదు. వాస్తవానికి భూప్రపంచంలో అలాంటి జంతువు ఉన్నది, ఉంటుంది అంటే కూడా నమ్మడానికి వీలే లేదు. ఎందుకంటే ఎప్పటి వరకు చూడలేదు, చూడలేరు కూడా. ఒకవేళ ఇన్బ్రీడ్ చేసినా సరే, ఒక సింహాన్ని, ఒక చిరుతపుల్ని, ఒక ఎలుగుబంటిని ఇన్బ్రీడ్ చేసినా సరే, 3 యొక్క ఆ డిఎన్ఏని కలిపి, వాటి యొక్క అండాన్ని, స్పర్మ్ని కలిపి ఒక కొత్త జీవిని కలుగు చేసిన ఆ విధంగా పుట్టదు. మరి దేవుడు ఇక్కడ ఏ విధంగా అలా మాట్లాడుతున్నాడు? ఎప్పుడూ చూడని, వినని, కననటువంటి వింతైనటువంటి జీవి బయటికి రావడం అనేటువంటిది కనబడతా ఉంది. ఆ జీవులో 3 రకాలైనటువంటి జంతువులు కనబడుతున్నాయి. మొదటిగా సింహము, 2 చిరతపులి, ఈ ఎలుగుబంటి, 3 జీవులు కనబడుతున్నాయి. ఇది 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కనబడుతుంది. ఇదే విషయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే దానియేలు దర్శనంలో చూసినటువంటి దాన్ని రాసే ప్రయత్నం చేశాడు. దానియేలు గ్రంథంలో ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, చదివించే ప్రయత్నం చేస్తాను. అది చదివిన తర్వాత
దానియేలు చెప్పింది ఇక్కడ యోహాను చూసి రాసింది ఒకటా కాదా అనేది మీరే చెప్పండి. కాబట్టి ఒకసారి దానియేలు గ్రంథాన్ని వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 4వ మృగం గురించి ఒకసారి మాట్లాడేశాం. 4వ రాజ్యము లేదంటే 4వ మృగం యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యం అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. ఇనుపు దంతములు పోలిన 4వ జీవి. అయితే ఈ 4వ జీవిని దానియేలు చూడక మునిపే 3 జీవులు ముందు చూశాడు. ఆ జీవులు ఏం చూశాడో దానియేలు చూద్దాం. దానియేలు 7వ అధ్యాయము 2వ వచనం నుంచి దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరుచూచుచుండగా ఆకాశపు నలుదక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులను మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొట్టమొదటి జంతువు మొదటి సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. దేని పోలింది? సింహమును పోలు ఉందంట. ఇందాక ప్రకటనలో మనం ఏం చూసాం? సింహపు నోరు వంటిది. దానియేలు ఇక్కడ మాట్లాడుతున్నాడే, చూచుచుండగా దాని రెక్కలు తీయబడి. 2వ జంతువు 5వ వచనం, ఎలుగుబంటిని పోలినది. ఇది 2వ జంతువు. 3వ జంతువు అట్టు పిమ్మట 6వ వచనం, చిరత పులిని పోలిన మరొక జంతువును చూచితిని. ఇక్కడ కూడా ఏ జంతువులు చూశాడు దానియేలు? సింహము, ఎలుగుబంటి, చెప్పండి, చిరత పులి. ఆ ప్రకటన 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో కూడా ఏ జంతువులు కనబడుతున్నాయి? సింహము, ఎలుగుబంటి, చిరత పులి. అక్కడ ఏ 3 జంతువుల యొక్క ప్రస్తావన అయితే ఉందో దానియేలు గ్రంథంలో చూసి రాసినటువంటి ఆ విషయాల్లో కూడా ఈ 3 జంతువుల యొక్క ప్రస్తావన మాత్రమే ఉంది. కానీ కొత్త జంతువు ఎక్కడా తీసివేయబడలేదు, కొత్త జంతువు ఏది కూడా కలపబడలేదు. అవునంటారా కాదంటారా? ఇది ఫైనల్. అవునా? దానియేలు 7వ అధ్యాయంలో కనబడిన మొదటి 3 జంతువులు పోలుకులు, స్వారూప్యాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కనబడేటువంటి మొదటి 2 వచనాల్లో ఉన్న జంతువులు ఒకటా కాదా? చెప్పండి. ఇప్పుడు ఒకటా కాదా? వేరు వేరు జంతువులా ఒకే జంతువులా? చెప్పాలి. మీరు చెప్పకపోతే నేను స్లో అవుతాను. వేరు వేరు జంతువులా కదా? చెప్పండి. ఒకే జంతువులా చెప్పండి. ఒకే జంతువులు అన్న వాళ్ళు హల్లీలు చెప్పండి. ఏం చెప్పపోతే ఎలారా? ఒకే జంతువులు 3 రకాలైన జంతువులు కనబడుతున్నాయి. సింహం కనబడుతుంది, ఎలుగుబంటి కనబడుతుంది, చిరత పులి కనబడుతుంది. కాబట్టి 3 జంతువులు కలిసి ఒక జంతువుగా రూపాంతరము పొంది సముద్రంలో నుండి బయటికి రాబోతుంది. జంతువులను జంతువులుగా చూడకండి. మొదటి 3 జంతువులు ఇప్పుడు చదువుకున్నాం, మాట్లాడుకున్నాం. 4వ జంతువు కోసం మొన్న ఎప్పుడో మాట్లాడుకున్నాం. దానియేలు 7వ అధ్యాయం. సాతాను, యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యం, ఇనుపు దంతము, మహాబలము, మహాత్యము కలిగిన అది 4వ జంతువు. ఆ జంతువులు దేంతో పోల్చబడ్డాయి అన్నాను మొన్న? రాజ్యములతో పోల్చబడ్డాయి. అంటే ఇక్కడ రియల్గానే నిజంగానే అవి జంతువులుగా బయటకు వస్తున్నాయని కాదు, కానీ ఆ స్వారూప్యాలు, ఆ జంతువు యొక్క అలంకారపూర్వకమైనటువంటి ఆ ఉద్దేశం వెనకాల దేశాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. కాబట్టి అవి జంతువులు కాదు, ఆ యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేసే, చెప్పండి, రాజ్యాలు. నేను చెప్పట్లేదు. దానియేలు గ్రంథంలో ఇందాక చదువుకున్నాను చూడండి. ఆ 7వ అధ్యాయం తర్వాత వచనంలో అది చాలా క్లియర్గా కనబడుతుంది. చూడండి 23వ వచనంలో 7వ అధ్యాయం. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఎలాగుని చెప్పును, 4 జంతువుల లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ ఆ జంతువులు దేంతో పోల్చాడు? రాజ్యములతో, దేశాలతో, నేషన్స్తో పోల్చాడు. దానియేలే పోల్చాడు అంటే మనం కాదనడానికి వీలు లేదు. అవుననే అనాలి. కాబట్టి యాంటీ క్రైస్ట్ చచ్చి బ్రతికి మళ్ళీ ఇశ్రాయేలు నడిబడ్డులోకి అడుగుపెట్టే సమయానికి వాడికి సపోర్ట్ చేసేటువంటి ప్రామాణిక ప్రపంచంలో ఆ సమయానికి పేరుగాంచిన 3 అగ్రరాజ్యాలు. 3 అగ్రరాజ్యాలే.
ఆ రాజ్యాలు ఏంటో మాట్లాడతాను. చిరతపుల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక రాజ్యం కాదు కానీ 4 రాజ్యాలు కలిగి ఉంటాయి, అది కూడా మాట్లాడతాను. తర్వాత కొమ్ములేంటి, తలలేంటి అనేది నెక్స్ట్ సెషన్లో 2 భాగాలుగా విభజించి మాట్లాడతాను. బాగా అర్థమవుతుంది. లేకపోతే ఇలాగ అన్నీ కలిపేసి చెప్పేస్తాను అనుకోండి, మీకు అర్థం కాదు, చూసే వాళ్ళకి ఏ విధంగా కూడా అర్థం కాదు. కనుక 2 భాగాలు చేసి మాట్లాడితే యాంటీ క్రైస్ట్ యొక్క సపోర్టు, యాంటీ క్రైస్ట్కి ఇచ్చే మద్దతు, యాంటీ క్రైస్ట్ యొక్క ఫీచర్స్, వాడి లక్షణాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ 2 సెషన్స్లో యాంటీ క్రైస్ట్ గురించి చెప్తున్న సమయంలో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వాడు ఎంత శక్తివంతుడో అర్థం అవడానికి చెప్పేటువంటి సెషన్స్ అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. అయితే 3 జంతువులు కనబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 13 కావచ్చు, దానియేలు 7 కావచ్చు, 4-5 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఆ విషయాల్లో వచనాల్లో 3 రకాలైన జంతువులు, 3 రకాలైన అగ్రరాజ్యాలు. మామూలు రాజ్యాలు కాదు, మామూలు చిన్న చితక దేశాలు కాదు. ఇంతకీ భారతదేశం సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది ఈ విషయం నేను చెప్పే ఆఖరికి మీ అందరికీ అర్థమైపోదు. అయితే మొదటిగా కనబడుతున్నటువంటి జంతువు ఏంటంటే చెప్పండి, సింహము. అంటే ప్రైమరీ యానిమల్స్ నుంచి నేను దిగాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎప్పుడో చేస్తాను ఇది వీడియో, అంత నేను క్లియర్గా అక్కడ నేను వివరించలేదు. కానీ 30 minutes వీడియోస్ చేసి ఉన్నా, ఒకప్పుడు ఫుల్ వీడియోస్ చేస్తానని చాలామంది చెప్పాను. టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ రోజున. సింహము, ఈ సింహము ఏ రాజ్యంతో పోల్చబడింది? భక్తులు, పండితులు అనేక మంది అంటూ ఉంటారో సింహము అనేటువంటిది బబులోను రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. సరే, వాళ్ళు చెప్పిందే నిజం అని అనుకుందాం. అయితే బబులోను రాజ్యం ఇప్పుడు ఉందా? లేదు కదా. మరి యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేసే సమయంలో బబులోను రాజ్యం వస్తుందా? రాదు కదా. ఆ రాజులు, ఆ రాజ్యాలు, ఆ అధికారాలు ఎప్పుడో పోయినాయి కదా. యూదులు బందీలుగా ఉంచేటువంటి సమయంలో కనబడిన రాజ్యాలే తప్ప ఆ తర్వాత మళ్ళీ కనబడిన రాజ్యాలు కాదు. బబులోను రాజ్యము అని ఆ కాలానికి సంబంధించిన విషయాన్ని గురించి దానియేలు రాశాడని అందరూ వాదిస్తారు. కానీ పూర్తిగా అవాస్తవం. యాంటీ క్రైస్ట్ బయలుపడేటువంటి కాలానికి సంబంధించిందే దానియేలు చూడడం అనేది జరిగింది. దానికి కూడా రుజువులు, ఆధారాలు ముందు రోజుల్లో ఇచ్చేస్తాను అనుకోండి. అయితే బబులోను అని అనేక మంది భక్తులు, పండితులు, గొప్పవారు అంటూ ఉంటారు. వారి యొక్క వివరణ నేను కొట్టివేయట్లేదు, కానీ నా యొక్క వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. అయితే సింహం అసలు ఏంటి అనేది ఆలోచన చేస్తే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. సింహం గురించి మాట్లాడడం మొదలు పెడితే అసలు సమయమే సరిపోదు. అందులో నన్ను మాట్లాడమంటే సింహం గురించి, ఇలాంటి జంతువుల గురించి అసలు రోజులే సరిపోవు. ఎందుకంటే సైన్స్ స్టూడెంటు, అందులో ఈ జువాలజీకి సంబంధించిన, ఈ యానిమల్కి సంబంధించిన సబ్జెక్ట్ అంటే చిన్నప్పటి నుంచే మహా గొప్ప ఆసక్తి, ఆకర్షణమైనటువంటి విషయాలు అవన్నీ కూడా. సింహాల గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి. నా దగ్గర చిన్నప్పుడు ఒక సింహపు పంజా ఉండేది. అది మళ్ళీ అక్కడ ఉన్న కాంట్రవర్సీ అవుతుందని నాకు తెలియదు. ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ యొక్క మామయ్య గారు ఒక ఏంటది ఫారెస్ట్ ఆఫీసర్ అన్నమాట. ఫారెస్ట్ ఆఫీసర్ కొంతమంది యానిమల్స్ని చంపేసి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు వాటిని పట్టుకుని వీళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా వచ్చినట్టుంది సింహపు పంజా. ఎలా ఉంటుందో కల్లారా చూసిన వ్యక్తిని నేను ఎంత తుంటరని ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఈ గుత్తు వరకు నరికేస్తారు ఆ సింహపు పంజాని. ఎంత ఉంటాయి గోర్లు, గుత్తు వరకు. నాన్నగారు మీకు ఏమైనా గుత్తు ఐడియా ఏమైనా ఉందా? తెచ్చేసానని చెప్పి చాలా రోజులు బ్యాగ్లో పెట్టి దాచేసాను. ఊరు ఏది దాచేసి ఏం కనబడతలేదు, అప్పుడప్పుడు తీస్తున్నా పెడతానా వేయటరా మా అమ్మమ్మ గారు బాగా అడిగితే అప్పుడు బయట తీసేది. మా ఫ్రెండ్ ఇచ్చాడని. మా చిన్నమామి అన్నాడు, సింహం కాదురా నాయన, అది అడవి పిల్లికి సంబంధించినటువంటిది అన్నారు. అడవి పిల్లి కాదు, అడవి పిల్లి అంత పాదం ఉంటుందండి. తర్వాత మా మామి చూసి అడవి పిల్లి కాదు, సింహమే, ఎక్కడ సంపాదించో కొన్ని లక్షల రూపాయలు విలువ చేస్తుంది అది. అసలు నీకు ఎవడిచ్చాడు ఆ ఫ్రెండ్, ఎవడో, ఆ పేరు ఏంటి అని చెప్పి అన్ని ఎంక్వైరీలు చేశారు. వాస్తవానికి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఫ్రెండ్ కూడా నేనే ఇచ్చాను అంకుల్ అని చెప్పి అన్నాడు. వద్దు తీసేసుకుంటే, లేదు అంకుల్ నా దగ్గర మా మామయ్యకి ఎలాంటి కావాలి, తెలుగుమంటి పాదాలు కూడా ఉన్నాయి మా దగ్గర అంటే చెప్పుకొచ్చాడు. సరే అని చెప్పి ఇంటికి పట్టుకొచ్చేసాను. కొన్ని రోజుల తర్వాత ఆ పంజా స్కిన్ని కట్ చేయలేకపోతున్నాను. తోలు చాలా దలసరగా ఉంటుంది. ఒక ఆవు, గేదె తోలు ఎండబెట్టిన తర్వాత కట్ చేయడమే చాలా కష్టతరం.
అలాంటిది ఆ లోపలంతా మాంసం అంతా పోతే ఎముకలతో ఒక పంజాల్లో ఫిక్స్ అయిపోయింది. అది చాలా కష్టపడ్డాను, చాకు కత్తిలు తీసి కోసి ప్రయత్నం చేశాను. తుంటున్నాను కదా మరి చిన్నప్పటి నుంచి. ఏ రిమోట్ కార్ తీసుకొచ్చినా దాన్ని ఫస్ట్ ఓపెన్ చేసేయాలి, అందులో ఏముంటుందని అన్నీ తెలిసేసుకోవాలి. ఆ జ్ఞానం అంతా ఏంటి, దీన్ని అసెంబ్లీ ఎలా జరిగింది, దీన్ని డిస్మాన్యూ ఎలా చేస్తారు, మళ్ళీ అసెంబ్లీ చేయడం, ఆ విధమైన ఆలోచన విధానంలో ఉండేవాడిని చిన్నప్పటి నుంచే. అంతే, ఏదన్నా అనుకుంటే పూర్తిగా దాన్ని అర్థం చేసుకోలేనంత వరకు నువ్వు ఊరుకునే ప్రసక్తి ఉండదు. పడుకునేవాడిని కూడా కాదు. ఆ విధమైనటువంటి రీతిలో పెరిగాను అనుకోండి. కట్ చేసేసాను, ఐదు చేసేసాను, గోర్లన్నీ బయటికి తీసేసాను. గోర్లన్నీ బయట తీసేసి దాని స్కిన్, దాని ఫర్ర మాత్రం పక్కన పెట్టేశాను. మా పెద్దమ్మాయి ఒక గోరు నాకు కావాలంటే తీసుకున్నాడు. చిన్నమావి నాకు ఒక గోరు కావాలంటే ఆయనే తీసుకెళ్ళారు. మిగతాది ఎవరెవరికి ఇచ్చేసాను. అది ఇక్కడ ఏదో పెట్టుకుంటారంట కదా, లాకెట్ ఏదో చేసుకోవడానికి. తర్వాత మిగతా గోర్లు ఫర్ర ఏమైపోయిందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉంటాయి. అక్కడ వెతికితే ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటాయి. అది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చిన్నతనంలో జరిగిన ఒక విషయం కాబట్టి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది దాని యొక్క పంజ. ఆ పంజతో పాటుగా నేను పంజను పట్టుకుని మట్టి మీద దాని గోర్లు ఎలా పెట్టి లాగుతుంటే, బలవంతంగా లాగితే ఆ నేల గుంట పడిపోయింది. అంత షార్ప్గా ఉంటాయి, అంత షార్ప్గా ఉంటాయి. పిల్లిని ఎప్పుడన్నా పట్టుకోండి, పిల్లి పాని లేదంటే పంజని ఇలా నొక్కండి, గోర్లు మీకు పిల్లికి బయటకు కనబడి అంతే, నొక్కున్నప్పుడు ఇలా బయటకు వస్తాయి. మీరు చూడండి ఎప్పుడైనా. పిల్లి గోర్లు చిన్నగా కనబడతాయి, కానీ పాని ఆ పాదాన్ని గట్టిగా నొక్కమనుకోండి, గోర్లు బయటికి నెక్కబొడిస్తాయి. ఆ పాలగా ఉంది, నొక్కినప్పుడు ఇలా నెక్కబొడిచి ఇంతంత ఉంటుంది. ఒక్కొక్క గోరుని ఇంతంత ఉంటుంది. 5వ గోరు పక్కన ఉంటుంది. ఇలాగా హంటింగ్ చేసే యానిమల్స్కి పంజాకి పక్కన ఇంకో గోరు ఉంటుంది. అది స్టెబిలిటీకి, పడిపోకుండడానికి, అలాగే జంతువును పట్టుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ అన్నీలు చదువుకున్నాం కాబట్టి చెప్తున్నాను, ఎక్కడి నుంచి వచ్చినాయి చదువుకున్నాయి అన్నీ. కాబట్టి సింహం ఒక పంజే అంత పవర్ఫుల్గా ఉంటే దాని హెడ్ ఏ విధంగా ఉంటుంది? దాని హెడ్ సైజుని ఎవరు డిస్క్రైబ్ చేయలేరు. మోస్ట్ పవర్ఫుల్ యానిమల్ ఇన్ ది ఎంటైర్ జంగిల్ ఏదైనా ఉందంటే, అడవికి రాజు అనేటువంటిది ఏ జంతువుతో పోల్చబడిందంటే చెప్పండి? సింహము. మృగములన్నిటికీ రాజు సింహమే, అడవికి రాజు సింహమే. క్రీస్తు కూడా ఏ జంతువుతో పోల్చబడ్డాడు? యోధా గోత్రపు సింహము. అంత పవర్ఫుల్ యానిమల్ అది. అది గాండ్రిస్తే సింహం అనేటువంటిది కానీ గాండ్రిస్తే ఇంచుమించుగా ట్రాఫిక్ ఇలాంటివి ఏమీ లేకపోతే 3 కిలోమీటర్లు వినబడుతుంది. దాని గాండ్రింపు 3 కిలోమీటర్లు వినబడుతుంది. మీకు దగ్గరలో ఎప్పుడన్నా వైజాగ్ జూక్ అని వాటికి వెళ్ళారు అనుకోండి, రాత్రి సమయం, తెల్లవారు సమయం, ట్రాఫిక్ లేని సమయంలో కానీ ఆ జూ పరిసర ప్రాంతాలకి కొంచెం దూరంగా మీరు వెళ్ళినా అరుపులు వినబడతాయి. జూకి వెళ్ళక్కర్లేదు, అంటే ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంత పవర్ఫుల్గా ఉంటుంది దాని యొక్క గాండ్రింపు. అందుకే ఇక్కడ దేవుడు కూడా యాంటీ క్రైస్ట్ని సింహపు నోరుతో పోల్చాడు. అంత పవర్ఫుల్ బయట, పవర్ఫుల్ వాయిస్ ఉన్న వ్యక్తి అంత పవర్ఫుల్ అన్నమాట. అన్ని జంతువుల కంటే కూడా పవర్ఫుల్ జంతువు, రాజుగా పిలువబడేటువంటి జంతువు ఏదన్నా ఉందంటే అది లయనే, సింహమే. రీసెంట్గా ఆఫ్రికాలో స్కార్ అనేటువంటి లైన్ చనిపోయింది. స్కార్, దాని పేరు స్కార్ అన్నమాట. చాలా డిఫరెంట్ బ్రీడింగ్ లీనేజ్లో నుంచి వచ్చింది. అద్భుతమైన సింహం. అన్ని సింహాలు ఒక ఎత్తు అయితే అదొక ఎత్తు అనమాట. చాలా పవర్ఫుల్ లైన్ అది. దానికి ఇక్కడ స్కార్ ఉంటుంది, కొన్నంతా కూడా. కొన్నికి దెబ్బ తగిలింది, ఫైటింగ్లో దెబ్బ తగిలేసింది. రీసెంట్గా వయసురీత్యా చచ్చిపోయింది. అది చచ్చిపోయే లోపు ఎన్ని సింహాలు చంపేసింది దానికి తెలియదు. 144 హైనస్ని చంపేసింది, నీటేనిగిలిని చంపేసింది. దానికి ఎదురుపడిన దేన్ని కూడా ఉరుకునేది కదంట. దానికి అంత అద్భుతంగా దాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఒక నార్మల్ సింహం అంత పవర్ఫుల్ అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంత పవర్ఫుల్ యానిమల్. దాని బైట్ ఫోర్స్ కూడా, అది కరిసిన, అది పట్టుకున్న వెళ్ళే బైట్ ఫోర్స్ కూడా చాలా సివియర్ ఉంటుంది. వైజాగ్ జూలో ఒక ఆయన పడిపోతే సింహం పట్టుకుంటే స్కల్ లోపలికి వెళ్ళిపోయింది. దాని పన్ను జస్ట్ పట్టుకుంటే స్కల్ లోపలికి వెళ్ళిపోతుంది. అంత పవర్ఫుల్ ఉంటుంది. తర్వాత యాలిగేటర్, క్రాకోడైల్ బైట్ ఫోర్స్ దానికంటే పవర్ ఉంటుంది అనుకోండి, చెప్తున్నాను.
హైనా దానికంటే పవర్ ఉంటుంది. కానీ సింహపు బైట్ ఫోర్స్ కానీ దాని హెడ్ పవర్ కానీ ఏ జంతువుకు ఉండదు. ఏనుగును పడగొడుతుంది. ఏనుగు కుంభస్థలం మీద కొడుతుంది సింహం. అంత పవర్ఫుల్ యానిమల్ అది. అంత ఎత్తున్నటువంటి ఏనుగు మీదకి ఎగిరి ఈ కాళ్ళనది పట్టుకుని ఆ గోరుల ఆధారంతో పట్టుకుని పైకి ఎక్కి తలను కొడుతుంది. కుంభస్థలాన్ని కొడుతుంది సింహం. అంత పవర్ఫుల్ యానిమల్ అది. జిరాఫ్స్ అని ఉంటే 30 అడుగులు 20 అడుగులు దాన్ని లాగేస్తుంది కిందకి. అంత పవర్ఫుల్ యానిమల్తో యాంటీ క్రైస్ట్ని పోల్చి చూపుతున్నారంటే వాడు ఎంత పవర్ఫుల్ స్పీకర్ అర్థం చేసుకోండి. ఎంత వాక్చాతుర్యం కలిగిన వాడు అర్థం చేసుకోండి. వాడు మాట్లాడడం మొదలు పెడితే ఎవరైనా సరే వాడు ముందు తల వంచాల్సిందే. అంత అద్భుతమైన స్పీకర్. నేను అద్భుతమైన స్పీకర్ని కాదు అనట్లేదు, ఎవరూ సరిపోరు అంత అద్భుతమైన స్పీకర్ వాడు. వాడు మాట్లాడడం మొదలు పెడితే ఎవడైనా వాడి మాటకి పడాల్సిందే, చిక్కాల్సిందే. అంత అద్భుతమైన స్పీకరు. స్పీచ్ అలా ఉంటుంది ఆయనతో. వాడు మాట్లాడుతుంటే వాడి స్పీచ్కి ఎవరైనా పడిపోతారు. అంత స్పీకరు. టైం వస్తే వాడి గాండ్రింపు, వాడి కోపానికి, వాడి మాటకు కూడా ఎవరైనా సరే హడలు ఎత్తిపోవలసిందే. అంత పవర్ఫుల్ స్పీకర్ అని యాంటీ క్రైస్ట్ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాడి నోటు గురించే మాట్లాడుతున్నాడు, హెడ్ గురించి కాదు, పాస్ గురించి కాదు. బాడీ లాంగ్వేజ్ ఏమి అక్కడ ఉపయోగించబడలేదు, టేల్ ఉపయోగించబడలేదు, టేల్ కూడా ఉపయోగించబడలేదు. కాబట్టి సింహపు నోరు అని అన్నాడు. కాబట్టి మీరు చూడండి, నేను ఒకసారి చదువుతున్నాను జాగ్రత్తగా. 13వ అధ్యాయంలో, నేను చూసిన మృగము తర్వాత దాని నోరు ఎలాంటిదంట? సింహపు నోరు వంటిది. దాని వాయిస్, ఆడి యొక్క వాయిస్ అంత గంభీరంగా వచ్చేస్తుందని కాదు, కానీ అంత పవర్ఫుల్ ఫెలో. వాడి మాటలో అంత శక్తి ఉంది, వాడి స్పీచ్లో అంత శక్తి ఉంటుంది. లేదు అంటే 195 పైగా ఉన్న దేశాలన్నీ కూడా వాడి మాటకు పడిపోతాయి. అంటే వాడి మాట ఎలా ఉంటుందండి? వాడి స్పీచ్ ఎలా ఉంటుందండి? వాడు ఎంత అద్భుతమైన స్పీకర్ అయి ఉంటాడంటే అర్థం చేసుకోండి. ఎవడైనా సరే వాడికి లోబడి, అయ్యి బాబు ఏం మాట్లాడుతున్నాడండి బాబు, మీరు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. అదే స్మూతీ స్పీకరు ఒకనొక సమయంలో అదే నోటిని గద్దించడానికి కూడా ఉపయోగిస్తాడు. గద్దించినప్పుడు ఎవడైనా తలంచుతాడు. అందుకోసం సింహాన్ని ఉద్దేశించి సింహపు నోరుతో ఇక్కడ భక్తుడు, అక్కడ దానియేలు ప్రవక్త కూడా చక్కగా పోల్చి చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే మొదటగా సింహం నుంచి యాంటీ క్రైస్ట్లో కనబడేటువంటి సింహపు లక్షణాలను చూసాం మనం. సింహం ఉరుకుంటుందా ఎవరినన్నా? కాదు, కూడదు, ఒప్పుకోనంటేనే దేన్నన్నా కాలుతో పెట్టి ఫస్ట్ బయట చేసేస్తుంది, నొక్కి పాడేస్తుంది. ఎవరో ఆ వ్యక్తి ముందు నిలబడలేరు. మళ్ళీ చెప్తున్నా చూడండి, యాంటీ క్రైస్ట్ నోరు ముందు, యాంటీ క్రైస్ట్ వ్యక్తి ముందు ఏ మనిషి, ఏ రాజ్యము, ఏ రాజు కూడా నిలబడలేడు. ఎవడైనా సరే వాడు ముందు తలాంచాల్సిందే. ఎవడైనా తలాంచాల్సిందే. అంత పవర్ఫుల్ పర్సన్ వాడు. ఫస్ట్ది. ఈ సింహము నుంచి మనం ఏమీ నేర్చుకోవాలనేది ఏ దేశమై ఉంటుంది. ఫస్ట్దేమో ఎందుకు పోల్చాడంటే యాంటీ క్రైస్ట్ యొక్క క్వాలిటీస్ గురించి నేను మాట్లాడాను. రెండోది, ఆ సింహము ఏ దేశమై ఉంటుంది, ఏ రాజ్యమై ఉంటుంది అని ఆలోచన చేస్తే దానియేలు అది 7వ అధ్యాయంలో ఆ సింహము ప్రత్యేకమైనటువంటి పోలికలతో అక్కడ ఉద్దేశించి మాట్లాడడం అనేది ఉందో చూడండి. పోల్చి మాట్లాడడం అనేటువంటిది ఉందో చూడండి. మొదటిది సింహమును పోలినది. నేను ఎందుకు ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకుని దాని నుంచి సీక్వెల్ రావట్లేదంటే దానియేలుని చూసుకునే వస్తాను నేను. ఇక్కడ ఫస్ట్ నుంచి దేని వివరించారు దాన్ని బట్టి వెళ్తాను, మీకు అర్థమవుతుంది తర్వాత రోజుల్లో. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి. రెండవదిగా, నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలబడెను. ఈ సింహానికి ఏమున్నాయంట? రెక్కలు ఉన్నాయంట. ఏ సింహానికైనా రెక్కలు ఉంటాయా? ఏమన్నా గాథల్లో, కామిక్స్లో, ఇలాంటి మిథాలజీస్లో ఇలాంటి ఆకారాలు ఏమన్నా మనకి చూసే అవకాశం ఉంటుంది. కానీ నిజమైన ఏ సింహానికి, ఏ గుర్రానికి ఏముండవు? రెక్కలు ఉండవు.
కానీ ఇక్కడ ఉన్న సింహానికి 2 రెక్కలు ఉన్నాయి. ఈ దానియేలు చూచుచుండగానే రెక్కలు తెంపబడ్డాయి. ఆ రెక్కలు తెంపబడిన తర్వాత ఈ సింహము, ఎగరవలసిన సింహం నేలన పడి ఎవరి వంటి మనసు వచ్చింది? మనిషిలా మారింది. అంటే ముందు మనిషిలా లేదన్నమాట. ఇది ఈ రాజ్యము, ఈ దేశము అనేటువంటిది ఒకప్పుడు మనిషిలా ఉండడానికి ఇష్టపడలేదు. ఏమనుకుంది? దేవుళ్ళ ఫీల్ అయింది. మాకు మించిన వాళ్ళు ఎవరో లేదనుకుంది, మాకు సాటి ఎవరో లేదనుకుంది. మేము ఎదురు పడితే ఎవరైనా సరే పరారైపోవలసిందే, మాకంటే గొప్ప రాజ్యము గొప్ప దేశము ఏదీ లేదు అనుకుని ఎగిరి ఎగిరి పడుతున్నటువంటి ఆ దేశపు రెక్కలను దేవుడు ఏం చేశాడు? కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత అప్పుడు గ్రహించి నార్మల్ ఏందన్నమాట, మనిషిలాగా మారింది. మళ్ళీని ఒక మనిషి స్వభావంలోకి వచ్చింది. ఏంటి దేశం అనే ఆలోచన చేస్తే నాకున్నటువంటి, అంటే ఒకప్పుడు గురించి మాట్లాడితే ఒక రకమైన దేశం అని అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత దేశాన్ని గురించి కానీ ఆలోచన చేస్తే ఇది ఇంకొక దేశం అని అనిపించే ప్రమాదం ఉంది. కానీ ఏదైనా ఏ దేశం గురించి దేవుడు మాట్లాడాడో నాకు తెలుసు. కానీ ఇది కాంట్రవర్సీ అవ్వకూడదు కనుక, కొంతమంది అభిప్రాయాలు మనం ఒకవేళ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఏ దేశమే ఉంటో చెప్తాను. ఒకప్పుడు బాగా పేరుగాంచి, ఒకప్పుడు ప్రపంచ దేశం అంతటికంటే కూడా ఉన్నతమైనటువంటి దేశంగా పేరు పొందుకున్నటువంటి, ఇంచుమించుగా ప్రపంచంలో కొన్ని దేశాలను ఆధీనంలో ఉంచుకొని వాళ్ళ మీద ఆధిపత్యాన్ని సైతం జరిగించినటువంటి దేశం ఇప్పుడు నార్మల్ దేశం అయిపోయింది. ఒక నార్మల్ లో దేశం అయిపోయింది. ఏ దేశమో చెప్పండి? ఏ దేశం అనుకుంటున్నారు? ఒకప్పుడు వీళ్ళు మన భారతదేశాన్ని కూడా పరిపాలించారు. ఎవరల్లో? బ్రిటిషర్స్. బ్రిటన్ అంటే లండన్, ఇంగ్లాండ్, యూకే, యునైటెడ్ కింగ్డమ్. లండన్కి సంబంధించినటువంటిది గురించి ఆలోచిస్తే ఒకప్పుడు హై అది. ఎందుకంటే ఇప్పటికీ కూడా లండన్ పాలించేది ప్రెసిడెంట్ గారు కాదు. ఎవరి కుటుంబం? రాజుగారి కుటుంబం. మొన్నే కదా ఎలిజబెత్ గారు చనిపోవడం జరిగింది. ఆ సంతానమే పరిపాలిస్తుంటుంది. వాళ్ళే రాజులు. వాళ్ళు రాజులుగానే ఫీల్ అవుతూ ఉంటారు. నేను లేనిది చెప్పట్లేదు, ఉన్నదే మాట్లాడుతున్నాను. నేను ప్రస్తుత చరిత్రలో కనబడింది, కనబడుతున్నదే మాట్లాడుతున్నాను. ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక దేశాల్లో ప్రెసిడెంట్లు ఫాలో అవుతే, పరిపాలిస్తే, ఇంగ్లాండ్ని ఇప్పటికీ పరిపాలించేది ఎవరో? రాజకుటుంబాలే ఇప్పటికీ గవర్నమెంట్ని ఫామ్ చేసి పరిపాలించేది. ఒకప్పుడు వాళ్ళకి అడ్డు ఉండేది కాదు, అదుపు ఉండేది కాదు, ఒక లెవెల్లో ఉండేది, ఒక రేంజ్లో ఉండేది. వాళ్ళని కొట్టే వాళ్ళు లేరన్నట్టుగానే ఉండేది. వాళ్ళకున్న ఆయుధ సామాగ్రి ఇంకే దేశ రాజ్య వారికి కూడా లేదన్నట్టుగానే ఉండేది. వాటి రెక్కలను దేవుడు ఏం చేశాడు? కట్ చేశాడు. నార్మల్ కంట్రీ అయిపోయింది. అంటే న్యూట్రల్ కంట్రీ అయిపోయింది. స్లోయిష్ కంట్రీ అయిపోయింది. ఏంటది? ఇంగ్లాండ్. ఒకప్పుడు ఎలా ఉంటుంది అది? ఏ దేశం మీదకి దండయాత్రకు వెళ్ళినా వాళ్ళు పూర్తిగా ఆధీనంలో తెచ్చుకునేవారు. బ్రిటిష్ వాళ్ళు అంటూ ఉంటారు కదండి రాధా మనోహర్ దాస్ గారు. బ్రిటిష్ వాళ్ళు అంటే అమెరికన్స్ కాదు, వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన వాళ్ళు. నేను 6th నుంచి 10th వరకు అక్కడ చదివి రావాలి, యూకేలో చదువుకొని రావాలి. కొన్ని కారణాలు బట్టి అక్కడికి వెళ్తే నేను దేవుడికి దొరకను అనుకున్నాడు ఏటో. ఎప్పటికప్పుడు ఈ చదువుల్లో అబ్స్టకిల్స్ పెట్టేశాడు దేవుడు. ఏదో రకమైన అంతరాయాలు కలిగించాడు చదువుల్లో. ఎందుకంటే ఒకేసారి అన్ని ఫీల్డ్స్లోకి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి వచ్చేవాడిని. మెడిసిన్ అనుకున్నా, అది అవ్వలేదు. తర్వాత ఇంకోటి అన్నీ ఏం అవ్వలేదు. అన్నిట్లోనే బ్రేకేజ్ తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడికి నన్ను ఆడుకోవాలనుకున్న పని ఇది చేయాలనుకుంటున్నాం. అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఏ ఫారెన్ అమ్మాయో, ఏ ఫారెన్ ఉద్యోగం, ఏదో డాక్టర్ అయిపోతే ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు. మీరు చేసుకోండి అమ్మ, పరిచర్య సేవ మీరు చేయండి, నేను కావాలితే ఏదైనా ఫండ్ ఏదన్నా పంపిస్తూ ఉంటాను అందునేమో మా అమ్మగారిని. దేవుడు ఆలోచన విధానం వేరు, దేవుడు ఉద్దేశాలు వేరు. అవునంటారా కాదంటారా చెప్పండి? ఇవన్నీ నేను కొన్నిసార్లు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచన చేస్తుంటే మా అమ్మగారు కొన్నిసార్లు, మా తల్లిదండ్రులు కొన్నిసార్లు ఎందులోనే రాణించట్లేదు, చదువుల మీద శ్రద్ధ ఉంచట్లేదు అని తిట్టేవారు. కానీ ఈరోజు అర్థమవుతూ ఉంటుంది దాని వెనకాల దేవుడి హస్తం ఉంది. అలాగే ఉండడానికి కారణం దేవుడు.
ఆ రోజు వాటిలో రాణించి ఉండుంటే ఈ రోజున ఇందులో రాణించకపోదును. దేని వెనకాలైనా దేవుని యొక్క చిత్తం ఉంది, దేవుని యొక్క ఉద్దేశం. అందరి విషయంలో ఎలాగా జరుగుతుంది అంటే ఒక్కొక్కరి విషయం ఒక్కొక్క చిత్తం, ఒక్కొక్క రకమైన ప్రణాళిక, ఒక రకమైన ప్రణాళిక. నేను ఏ రోజు అనుకోలేదు సేవకుడిని అవ్వాలని. బైబిల్లో ఉన్న ఏ ఒక్కరు కూడా సేవకుడు అవ్వాలని వచ్చిన వాళ్ళు ఎవరో లేరు, అనుకోకుండా వచ్చిన వాళ్ళు. అది ప్రణాళిక, అది దేవుని ఏర్పాటు. అది బ్రిటిష్ లేదంటే బ్రిటన్, యూకేకి సంబంధించిన రాజ్యం. ఇంగ్లాండ్ అనే దేశం 100% కూడా యాంటీ క్రైస్ట్కి మద్దతు ఇచ్చేటువంటి దేశము. పైగా ఇప్పటికీ కూడా యునైటెడ్ కింగ్డమ్కి గౌరవప్రదంగా చూసేటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి జంతువు ఏంటో తెలుసా? సింహం. గర్వంగా గౌరవంగా వాళ్ళు ఎంచుకొని పెట్టుకున్నటువంటి ఎంబ్లంలో, వాళ్ళ లోగోస్లో కనబడేది ఇప్పటికీ కూడా మార్కింగ్స్ ఉంటాయి. యునైటెడ్ కింగ్డమ్ సంబంధించి సింహం ఉంటుంది, సింహం ఉంటుంది. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసే ప్రయత్నం చేయండి. గౌరవంగా సింహాన్ని నుంచి ఆ కింగ్డమ్కి ఒక సాదృశ్యంగా అవి చెక్కబడి ఉంటాయి. సింహం. దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. అంటే ఇంగ్లాండ్ అనేటువంటి దేశం యాంటీ క్రైస్తు బయలుపరచబడేటువంటి సమయానికే పూర్తిగా వాడికి సపోర్టివ్ రాజ్యంగా మారిపోతుంది. మీరు నమ్మండి, నమ్మకపోవండి, నేను దాచిపెట్టే ఆలోచన విధానం నాకు ఎప్పుడూ లేదు, ఉన్నదే మాట్లాడుతున్నాను. రీసెంట్గా ఇస్రాయేల్ పాలస్తీనాకి గొడవ అవుతుంటే లండన్ అనేటువంటిది ఒకప్పుడు ఏ దేశం? ఎక్కువగా ఏ రిలీజియస్ పాపులేషన్ ఉండే దేశం? అది క్రైస్తవ దేశం, క్రిస్టియన్ కంట్రీ. మీకు విషయం తెలుసా? ఇంగ్లాండ్లో ఇంచుమించుగా 50+ ముస్లిమ్స్ అయిపోయారు. మీరు నమ్మకపోండి. కొన్ని పరిశోధనలు తేలిన తర్వాత అక్కడ గవర్నమెంట్ కూడా అంతు చిక్కనంత మెజారిటీ ఇస్లాం కనబడుతుంది ఇంగ్లాండ్లో ఇప్పుడు. మీరు నమ్ముతారో నమ్మరో. క్రైస్తవ దేశంగా ఉన్న దేశం గర్వించింది, దేవుడు రెక్కలు కట్ చేసాడు, సాతానికి అప్పచెప్పేశాడు. ఒకప్పుడు ప్రపంచంలో క్రైస్తవ దేశంగా పిలువబడిన ఈ దేశం కొన్ని రోజుల వ్యవధిలో క్రైస్తవ దేశం అనేటువంటి పేర్లు సైతం కనబడనంతగా తుడిచి వేయబడుతుంది. ఇది ఎంత కాంట్రవర్సీ అయినా పర్లేదు. అక్కడ ఉన్నది ముస్లిం పాపులేషన్ ఎక్కువైపోయింది. ఇస్రాయేల్కి పాలస్తీనాకి గొడవ అవుతుంటే క్రైస్తవ దేశంలో ర్యాలీలు చేసింది ఎవరో తెలుసా? ఇస్లాం. దానికి అంగీకారాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అని అనకూడదు అనుకోండి వాళ్ళని. వాళ్ళ ఒక విధానం, రోమన్ క్యాథలిజము, ఇది ఒక రకంగా ఉంటుంది వాళ్ళతో. క్యాథలిక్స్ వాళ్ళంతా కూడా అటు అది కాదు ఇది కాదు అన్నట్టుగా. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లాండ్ సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చేయదా? 100%. చరిత్రను చూడండి, ప్రస్తుత చరిత్రను చూడండి, అక్కడున్న మెజారిటీ పాపులేషన్, రిలీజియస్ పాపులేషన్ ఏంటో చూసుకోండి. నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నన్ను అడగండి. ఇంగ్లాండ్ మహారాజ్యం యాంటీ క్రైస్ట్కి పూర్తి మద్దతు ఇవ్వబోతూ ఉంది. అందులో అమెరికా కూడా ఉంటుంది. అంటే సంఘం ఎత్తబడే సమయానికి ఎత్తబడిన వాళ్ళు ఎత్తబడినట్టుగా వెళ్ళిపోతారు అనుకోండి. విడవబడిన వాళ్ళందరూ కూడా అమెరికా రాజ్యం అంతా కుప్పకూలిపోయిన తర్వాత అగ్రరాజ్యంగా ఉన్నటువంటి ప్రస్తుత అమెరికా రాజ్యాన్ని శత్రు దేశాలు కొట్టేసిన తర్వాత అది బిక్క చచ్చిపోతుంది, నార్మల్ అయిపోతుంది, రెక్కలు కొట్టివేయబడతాయి. ఇప్పటికి కూడా అమెరికన్ సిటిజన్స్ ఏమంటారు తెలుసా? వీఆర్ ద రిచెస్ట్ కిడ్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అంటారు వాళ్ళు. యుఎస్ సిటిజన్స్కి చాలా గర్వం, అమెరికన్స్కి చాలా ప్రైడ్ ఉంటుంది, చాలా గర్వం ఉంటుంది. అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చిన ఇండియన్స్, అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చినా అక్కడ వాళ్ళకి ఇండియన్స్ కూడా గర్వాలు వచ్చేస్తాయి. మేము అమెరికన్ సిటిజన్షిప్ వచ్చిందని చెప్పి గర్విస్తూ ఉంటారు. అవునా కదా శాస్త్రవేత్త? ఈ రెండు ఉన్నాయి. రెక్కలో సింహం రెండు మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈయన గారు ఓన్లీ నోరు గురించి మాట యాంటీక్రైస్ట్ని పోల్చాడు. యాంటీక్రైస్ట్ యొక్క స్వారూప్యాన్ని కాదు, దాంతో పాటుగా రాజ్యాల యొక్క ఉద్దేశాన్ని కూడా ఉంది. అందుకే దానిలో వేరే విధంగా రాశాడు. సింహం ఇంగ్లాండ్,
రెక్కల అమెరికా. ఇంగ్లాండ్ గర్వాన్ని కూడా కట్ చేసాడు అనుకోండి, చెప్తున్నాను. మీరు ఇప్పటికీ ఒకవేళ మీకు ఐడియా ఉంటే అమెరికన్ సింబల్ కానీ చూస్తే ఒక సింబల్ ఉంటుంది. నేను చూపిస్తే మీరు ఆశ్చర్యపడతారు. అమెరికన్ సింబల్లో ఇది ఉంటుంది. ఏంటిది చెప్పండి? పక్షిరాజు, గ్రద్ద రెక్కలు. ఇప్పుడు చెప్పండి, అమెరికా కదా? అమెరికాని తుక్కు కింద కొట్టబోతున్నాయి శత్రు రాజ్యాలు. వాళ్ళ యొక్క ఆ రాజ్యం యొక్క గర్వం అంతటిని కూడా తీసివేయబోతున్నాడు దేవుడు. దాన్ని కూడా యాంటీ క్రైస్ట్కి అప్పచెప్పబోతున్నాడు. ఈ రెండు రాజ్యాల్లో కూడా, ఈ రెండు దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకి మించిన పాపం జరుగుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రపంచంలో ఎక్కువగా పాపం జరుగుతున్నటువంటి రాజ్యం అమెరికా రాజ్యం. ఎక్కువగా హత్యలు, ఎక్కువగా చిన్నపిల్లల యొక్క బలులు, చిన్నపిల్లల యొక్క రక్తాన్ని తాగే కల్చర్ ఉన్న రాజ్యాలు ఇంగ్లాండ్, అమెరికా. కాంట్రవర్సీ అయినా పర్లేదు, నిజమే చెప్తున్నాను. నేను ఎప్పుడో చెప్పాను ఈ విషయాన్ని. చిన్నపిల్లల రక్తాన్ని తాగుతున్న దేశాలే. నిత్య యవ్వనులుగా ఉండడానికి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. చాలాసార్లు చెప్పాను ఇది. మోస్ట్ సిన్ఫుల్ కంట్రీస్ ఏదన్నా ఉందంటే వరల్డ్లో అమెరికా, ఇంగ్లాండ్. గర్వంలో, డబ్బులు అన్నిటిలో ఎక్కువ ఉన్నాయి, కానీ రెండు కూడా ఒకనొక సమయానికి రెక్కలు తెంపబడతాయి. అమెరికన్ సింబల్ పక్షిరాజు, రెక్కలు కనబడుతూ ఉంటాయి. ఇంగ్లాండ్ సింబల్ సింహం కనబడుతూ ఉంటుంది వాళ్ళ ఎంబ్లంలో. మా చెల్లి యూకేలో చదువుకొని జాబ్ చేస్తుంది అక్కడ. రీసెంట్గా వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతుంది. మా చెల్లి అంది ఒక మాట, నువ్వు అక్కడే సెటిల్ అయిపోతావరా అని అడిగాను నేను. పొరపాటును కూడా అవునానే అంది. అన్నాను, అక్కడ ఎవడో ఒకడు ఏ ఫారినర్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆ బీగ కార్డు వచ్చేస్తాన్ని అంటే పొరపాటును చేయను. నేను ఇండియా వస్తాను, అమ్మ నాన్నగారు చెప్పినట్టుగా పెళ్లి చేసుకుంటాను, కానీ సెటిల్ అయ్యేది మాత్రం ఇండియాలోనే. ఎవరన్నా ఫారెన్ వెళ్తే అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటారు, కానీ నువ్వు ఇక్కడ సెటిల్ అవుతానంటావేంటి? నా పిల్లల్ని అక్కడైతే పెంచనన్నయ్య అంది. అమ్మ అని అడిగితే అమ్మాయి చెప్పిన మాట తెలుసా, ఇక్కడ ఉన్నంత వర్స్ట్ కల్చర్ ఎక్కడ లేదన్న. అమెరికా అని అనుకునేవాళ్ళు నేను. అసలు అమెరికా వెళ్ళవలసిందే, మరి ఇక్కడికి మారిపోయింది అనుకోండి. మళ్ళీ డెసిషన్ మార్చేసుకుంది. రోడ్డు మీద 14 నుంచి 16 సంవత్సరాల వయసున్న పిల్లలు చేస్తున్న పనులు చూస్తే పొరపాటును కూడా ఇక్కడ పిల్లల్ని కని పెంచాలి అని ఎవరికి అనిపించదు. 14 నుంచి 16 సంవత్సరాల వయసున్న పిల్లలు చేస్తున్న పనులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంత పాపం జరుగుతున్న కంట్రీ ఇది. మోస్ట్ సిన్ఫుల్ నేచర్ ఉన్నటువంటి కంట్రీ ఇది. ఒకప్పుడు అమెరికా అనుకునే వాళ్ళం, అమెరికా కాదు, ఇంగ్లాండ్ దేశం అంతా కూడా పాపంతో నింపబడిపోయింది. ఈ దేశాలు యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేసే దేశాలుగా మారిపోతున్నాయి. అన్డౌటెడ్లీ 100% సపోర్ట్ చేస్తాయి. ఇది సింహానికి పోల్చబడింది. ఎంతమందికి అర్థమైంది? ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు, ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. అయితే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే ఇంకా 2 ఉన్నాయి. ఆ జంతువులు వివరించాలి, తర్వాత కొమ్ములను వివరించాలి, తలను వివరించాలి. రేపు శాసనంలో మళ్ళీ దానికి ఒక భాగాన్ని ప్రత్యేకంగా కేటాయించాను అనుకోండి. చెప్తున్నాను, సింహము నోరు పవర్ఫుల్ స్పీకర్. వాడు స్పీచ్ అదిరికొడేస్తాడు. కొన్ని లక్షల మధ్యన, వేల లక్షల మంది మధ్యన ఆడి స్టేజ్ ఎక్కితే లక్షల మంది అందరూ వాడి నోటి మాటకి పడిపోతాడు, వాడి స్పీచ్కి పడిపోతారు, వాడి గాంభీర్యతకు లోనైపోతారు, పడిపోతారు, భయపడతారు. అలాగే ఇవి రాజ్యాలు కూడా అని చెప్పి దానియేలు అంటాడు. అందుకే అక్కడ రాజ్యం అని రాయబడు, దానియేలులో మాత్రమే రాజ్యాలు అని రాయబడ్డాయి. అక్కడ యాంటిక్రిస్ట్ పోలిక, వాడి స్వరూపం, ఇంటర్నల్ వాడి యొక్క స్వభావం. కానీ దానియేలు ఖచ్చితంగా అందుకే చూడాలంటాను నేను. ఇది రాజ్యాలను ఎక్కడ చెప్తా ఉంటాడు. 2 పరిశీలించాలి. ఒకటే అని చెప్పి అనుకుంటే ప్రమాదంలో పడిపోతాం, దేవుని దృష్టిలో తీర్పులో నిలబడతాం. తేడా మాట్లాడితే అంతకు మించినటువంటి నష్టం వచ్చేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు చదవకూడదు, ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు ఆలోచించినా పర్లేదు, చెప్పకూడదు 10 మందికి. చాలా ప్రమాదకరమైనటువంటి గ్రంథాలే, చాలా ప్రమాదకరమైనటువంటి గ్రంథాలు.
మహా గొప్ప దర్శనాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క దర్శనాలు, శక్తివంతమైన దర్శనాలు. ఇష్టానుసారంగా ఆలోచన చేసి నలుగురు భ్రమపరిస్తే చాలా ఇబ్బందులు పడతాయి. నాకు నమ్మకం ఉంది, దేవుడి మూలంగా చెప్తున్నాను. ఒకవేళ నువ్వు చెప్పకపోతే ఆపే అంటానంతే. ఇప్పుడు నేను వాడి స్వభావము, వాడి యొక్క లక్షణాలు అన్నిటికీ మించి సపోర్ట్ చేసే రాజ్యాలు. రెక్కలు తుంచబడితే ఇంగ్లాండ్ రెక్కలు కట్ చేశాడు, అమెరికా రెక్కలు కట్ చేయబోతున్నాడు దేవుడు. నార్మల్ ఫెయిల్యూర్స్ అవుతాయి, లేదంటే ఎగిసి అమెరికన్స్కి ఎంత ప్రైడ్ అంటే అంత ప్రైడ్. మీరు నమ్మండి, అక్కడ బ్లాక్ ఫెలోస్ని చాలా నీచంగా చూస్తారు. నెల జాతులను బాగా చూడరాళ్ళు. బ్రౌన్ స్కిన్ అంటారు. మన బ్రౌన్ స్కిన్, 3 రకాల స్కిన్స్ ఉంటాయి: వైట్, బ్రౌన్, రెడ్, బ్లాక్. మన బ్రౌన్ ఫెలోస్ అంటారు. అంటే ఏషియన్ కంట్రీస్ బ్రౌన్ కలర్స్ ఉంటాయి మనకి. అక్కడ నెల జాతీయులు అంతా ప్యూర్ బ్లాక్. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కనుక అయిపోతారు పిల్లలు, ప్యూర్ హైబ్రిడ్స్ పుడేస్తారు. మీకు చిన్న సైజు నెఫీలియన్లా ఉంటారు. అప్పుడు సరదా తీరిపోద్ది వాళ్ళకి సంబంధాలు చూడడానికి. మనం వెళ్ళాలి మళ్ళీ ఆఫ్రికా. అలాగే వాళ్ళకి అక్కడ పడదు పాపం. ప్రైడ్ ఎక్కువ, అగ్రరాజ్యం అని ప్రైడ్ ఎక్కువ, బాగా ధనిక దేశం అని ప్రైడ్ ఎక్కువ, టెక్నాలజీలు అందరికీ మించిన రీతిలో ఉన్నామని ప్రైడ్ ఎక్కువ, వెపన్స్లో, ఆర్థిక బలంలో, అలాగే ఆర్మీ ఫోర్సెస్లో, అన్ని విధాలుగా. ఏరియా 51 ఉంటుంది అమెరికాలో. ఇప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏరియా 51 ఫెన్సింగ్స్ వేసి ఉంటాయి, కానీ ఎలియన్స్ వచ్చి వెళ్తూ ఉంటాయి, ఎలియన్స్ మీద పరీక్ష చేస్తూ ఉంటారన్న వార్త అయితే బయట సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. నేను ఎలియన్స్ గురించి మాట్లాడిన తర్వాత 2 రోజుల్లో ఎవరో పెద్ద వార్తా పత్రికల్లో వచ్చిందంట, ఉన్నాయని చెప్పి, చూసామని చెప్పి సంథింగ్ ఏదో. నెఫీలియన్లు ఉన్నారంటే ఎవరు నమ్మలేదు. ఒక అద్భుతమైన సాక్ష్యం బయటకు వచ్చింది, స్వయంగా చూస్తాం మేము ఆ వ్యక్తిని అని చెప్పి. అందరూ ఉన్నారం, బయటకు వస్తా టైం పడదు. కాబట్టి ఇది అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు సంబంధించిన సపోర్ట్ యాంటిక్రైస్ట్కి ఖచ్చితంగా చెప్పాలి ఉంటుంది. రెండవ జంతువు గురించి అక్కడ ఏం పోల్చబడిందో చూద్దాం. చూడండి, రెండవ జంతువు దానియేలు 7:5 ఎలుగుబంటిని పోలినది. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వమున మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టు కొనినది అనేటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. ఎలుగుబంటి దేనికి సాదృశ్యంగా ఉంది, ఏ దేశానికి సంబంధించినటువంటి దానికి సాదృశ్యంగా ఉంది అనేది ఆలోచన చేస్తే అసలు ఎలుగుబంటి వంటి పాదాలు కలిగి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో చూస్తే ఎలుగుబంటి పూర్తి ఎలుగుబంటికి అలా కనబట్టలేదు. ముఖం ఏమో సింహం, పాదాలేమో ఎలుగుబంటి. ప్రకటన ప్రకారంగా, అంటే ప్రకటన గ్రంథంలో కనబడే 13వ అధ్యాయం యొక్క పోలికలు వాడి స్వభావానికి పోల్చబడ్డాయి. వాడికి ఇచ్చే సపోర్ట్ కాదు, సపోర్ట్ అనేది దానియేలు మాత్రమే. ఎలుగుబంటి పాదములు వంటివి. ఎలుగుబంటి పాదాలు ఎప్పుడో చూసారా? చూస్తా ఉంటా అన్నయ్య అన్నాడు, చూస్తాడు మా ఎలియాజరు. చూస్తే ఉంటా. ఎలుగుబంటి కొడితే, ఎలుగుబంటి పంజాతో కానీ కొడితే ఈ ముఖం కనబడదు మనిషిది. ఎలుగుబంటి పంజాతో ఒక మనిషిని కానీ కొడితే, ఇక్కడ కొట్టింది అనుకోండి, ఇదంతా కూడా ఒక ముద్దలాగా వచ్చేది బయటికి, అంత గట్టి కొడద్ది. చాలా పవర్ఫుల్ మజిల్లో ఉంటుంది, దానికి పవర్ఫుల్ అది. ఎలుగుబంటికి రక్షణ, ఎలుగుబంటి బలం ఏంటో తెలుసా? వాటి చేతి పాదాలే, అవునా కదా? వాటి పాసే బలం. ఎలుగుబంటికి పాదాలు లేకపోతే, పాదాలు వీక్ అయితే ఎలుగుబంటి ఎందుకు పనిచేయదు. సింహం తర్వాత మోస్ట్ క్రూయల్ అండ్ పవర్ఫుల్ యానిమల్ ఏదన్నా ఉందంటే ఎలుగుబంటే. సింహం మీదకి సైతం తిరగబడుతుంది వెళ్ళి. ఇది ఎంత డేంజరస్ ఫెలో అంటే ఎలుగుబంటి. నేను చిన్నప్పుడు చాలాసార్లు చూశాను దగ్గర నుంచి, అది వేరే విషయం అనుకోండి. మీరు చూడలేని ఏమన్నాయండి బాబు, అన్నీ చూసేశారన్నాడు. చూస్తున్నాయి, అన్నీ చూపించాడు దేవుడు అలాగా ఆ టైంలో. నేను ఎప్పుడైనా మా ఇంటి వాళ్ళని ఏదన్నా అడిగితే జూ తీసుకెళ్ళమని అడిగేవాడిని. ఇప్పుడైతే రావట్లేదు, కానీ నా చిన్నతనంలో రేస్ కుక్కలను ఉండేవి. రేస్ కుక్కలు అవి సింహాన్ని కూడా చంపుతాయి, ఇప్పటికే ఉంటాయి అనుకోండి. వాటిని వైల్డ్ డాగ్స్ అని పిలుస్తూ ఉంటారు. వాటిని, ఎలుగుబంట్లని కొంతమంది తీసుకుని వచ్చి ఒక చిన్నగా ఇక్కడ ఏర్పాటు చేసేవారు ఊర్ల మధ్యన. మీరు ఎప్పుడన్నా చూసారు, 5 రూపాయలు ఎంత టికెట్ ఉండేది. ఆ ఎలుగుబంటి ఆడిస్తా ఈ చేస్తూ ఉండేవారు. సర్కస్లు అనేవారు, ఐడియా ఉందా? సర్కస్లో అవును, అవుతుంది ఆవిడ పెద్ద నోరు వేసుకొని. చూశానండి బాబు అన్నట్టు.
సర్కస్లు చూసారా మీరు ఎప్పుడు? అక్కడ రకరకాలు అన్నీ ఆ టైంలో మరీ క్లోజప్లో చూసేవాడిని. అంటే సర్కస్ అయిపోయిన తర్వాత అందరూ పంపించేస్తారు, కానీ పెద్ద మమ్మీ అది ఏమైనా కొంచెం పిల్లడు చూస్తారంటే అంటే ఆ బోన్ ఎక్కేసిన తర్వాత బోన్ బయట నుంచి చూసేవాడిని. దాని పాయ అంత ఉంటుందో తెలుస్తుంది. దాన్ని ఒక నార్మల్ బియర్, ఒక నార్మల్ ఎలుగుబంటి యొక్క పంజ, దాని పాయ ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుంది, ఇంత పాదం ఉంటుంది దానికి. నార్మల్గా ఉండే పాదం, అది కొట్టే టైంలో ఆ పాదం నుంచి వచ్చేటువంటి గోరు ఇంత ఉంటుంది. సింహం గోర్లు ఉండవు, సూదిగా పొడుగ్గా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి గోర్లు. చాలా పవర్ఫుల్ పనిచేస్తుంది అది. ఎలుగుబంటి చాలా పవర్ఫుల్ ఇచ్చేస్తుంది. సింహాల మీదకి పుల్లు మీదకి వెళ్ళిపోతుంటుంది అది దెబ్బలాటికి. దాని యొక్క గొప్పతనం ఏంటంటే సింహాలు పులులు అనేటువంటివి ఒక టెరిటరీని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయమ్మ. అడవిలో ఒకే ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి, అక్కడే నివాసం ఉంటాయి. ఆ నివాస ప్రాంత టెరిటరీస్లోకి వేరే ప్రాంతానికి సంబంధించిన సింహాలు రావు, వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి పులులు రావు. అందుకే ఏం చేస్తాయంటే టెరిటరీని ఏర్పాటు చేసుకుని, ప్లేస్ని ఏర్పాటు చేసుకుని, ఒక మగసింహం ఆ చుట్టూ టాయిలెట్ వేసుకుంటూ వెళ్తుంది, చెట్ల మీద టాయిలెట్ పోసుకుంటూ వెళ్తుంది. చాలా మందికి అర్థం అవుతుంది, ఏంటి టాయిలెట్ వచ్చింది కాబట్టి వేసుకుంటాం. టాయిలెట్ వచ్చింది కాబట్టి కాదు, ఏ జంతువు వచ్చినా ఇక్కడి నుంచి టెరిటరీ, ఇక్కడి నుంచి ప్రదేశం వేరే వాళ్ళకి సంబంధించింది, మనం వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో సింహం చేతైనా పులి చేతైనా ఆ టెరిటరీలోకి వెళ్ళి గొడవ పెట్టుకుని దాని మీద నెగ్గితే మళ్ళీ ఆ టెరిటరీ అంతా కూడా వీళ్ళకి స్వాధీనం చేసేసుకుంటాయి. సింహాల్లో గ్రూపులు ఉంటాయి, మీరు నమ్మని నమ్మకపోయినా. అలాగే టాయిలెట్ పోస్తాయన్నమాట, యూరిన్ని ఆ చెట్ల మీద జల్లుతూ ఉంటాయి. అలాగా ఆ భాగంలోకి వేరే రావు. కానీ ఎలుగుబంటి సింహం ఏర్పరచుకున్న టెరిటరీలోకి వెళ్ళిపోయి వాటి దగ్గర ఉన్న మాంసం లాక్కొచ్చేస్తాయి. అంత స్ట్రెంగ్త్ ఫీలో, అది స్టెబిలిటీ స్ట్రెంగ్త్ ఉన్న ఫీలో, ఎండ్యూరెన్స్ ఎక్కువ దానికి, స్టామినా ఎక్కువ దానికి. అందుకే పాదంతో పోల్చాడు. ఎందుకు పాదంతో పోల్చాడు చెప్తాను చూడండి. ఎలుగుబంటి ఏ మరి ఇతర ప్రాంగణంలోకైనా వెళ్ళి అడుగు పెట్టిందా అదే నిలబడుతుంది, కానీ దేన్ని నిలబడినవదు. అది అడుగు పెట్టిందంటే అక్కడున్న సింహం అన్న వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అంటే దాని అర్థం ఏంటో చెప్తాను చూడండి. ఎలుగుబంటి పాదాలతో ఎందుకు దేవుడు పోల్చాడంటే యాంటీక్రైస్ట్ని, వాడు ఏ దేశాన్నైనా సరే ఆక్రమించుకోవాలి, లోపరుచుకోవాలి అనే ఉద్దేశంతో అడుగు పెట్టాడా, ఆ దేశం వాడిది అయిపోయింది. వాడు అడుగు పెట్టడం ఆలస్యం, వాడు అడుగు పెడితే వాడిదే దేశం, ఇంకెవ్వరేమన్నా సరే. అంత ఎండ్యూరెన్స్ ఉన్న ఫీలో, చాలా స్ట్రెంగ్త్ ఫీలో. వాడు అడుగు పెడితే, వాడు అనుకుంటే వాడిని ఎవరో కదిలించలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? సచ్ ఏ స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూర్డ్ ఫెలో. ఆ ఫెలో చాలా స్టామినా ఫెలో, చాలా స్టామినా ఉన్న ఫెలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచాన్ని ఏలిన రాజు అని చెప్పి అలెగ్జాండర్ ది గ్రేట్ అంటా ఉంటారు. ఆయనకు ఒక ప్రత్యేక బిరుదు కూడా ఉంది. ఏ దేశం మీదకి దండయాత్ర చేసినా ఆ దేశం ఈయనది అయిపోతూ ఉండేది. భారతదేశం మీద కూడా వచ్చాడు, కొంతమంది లోపరుచుకున్నానని చెప్తూ ఉంటారు, కొంతమంది అవ్వలేదు, అందుకే అక్కడి నుంచి బార్డర్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటారు. కానీ జరిగింది విషయాన్ని నేను చెప్పకూడదు, అది అనవసరం. మరి అలెగ్జాండర్ చిన్న వయసుకి 30 years ఆ టైంకి ప్రపంచానికి గెలిచేశాడు అంటారు, అన్ని రాజ్యాలను గెలిచేశాడు. అడుగు పెడతా అయిపోయింది. అలెగ్జాండర్కి మించున్నాడు ఈ వ్యక్తి, అలెగ్జాండర్కి మించున్నాడు. వీడు దండయాత్ర చేస్తే, ఒక దేశాన్ని తన ఆధీనంలో ఉంచుకోవడానికి అడుగు పెడితే ఆ దేశం వాడిది అయిపోయినట్టే, ఆడిని ఎవరు కదిలించలేరు. అంత స్ట్రెంగ్తీ ఫీలో. అందుకే ఎలుగుబంటి పాదములతో పోల్చబడి అడ్డాడు ఆ యాంటీక్రైస్ట్. కానీ దానిలో చూస్తే ఆ ఎలుగుబంటి ఎలాగుందని చెప్తున్నాడు చూసారా? వాటి పళ్ళ మధ్యన 3 ఎముకలు ఉన్నాయి. నేను చెప్పింది ఎలుగుబంటి పాదాలు సాతాను యొక్క స్ట్రెంగ్త్కి, యాంటీక్రైస్ట్ స్ట్రెంగ్త్కి, స్టామినాకి, వాడికి ఉన్నటువంటి క్యాపబిలిటీ, లేదంటే వాడు ఇల్లు అడుగు పెడితే ఆక్రమించుకునేటువంటి ఆ లక్షణాన్ని చెప్పాను. యాంటీక్రైస్ట్ లక్షణం 13వ ప్రకటన. కానీ దానియేలు 7వ అధ్యాయంలో చూస్తే, దానియేలు 7వ అధ్యాయంలో చూస్తే ఎలుగుబంటిగానే పోల్చి మాట్లాడలేదు, కానీ వాటి పళ్ళ సందుల మధ్య ఏమున్నాయి ఒకసారి చదవండి. ఏమన్నా చదవండి ఒకసారి, చదవాలి ఒకసారి పైకి.
నేను చదువుతున్నాను 7వ అధ్యాయంలో. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అదొక పార్శ్వం మీద పండుకుని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలు కలను పట్టుకున్నది. కొందరులేమో విస్తారంగా మాంసం భక్షించుము అని దానితో చెప్పిరి. ఆ శుభ్రంగా తినేసి పడుకుంది ఎలుగుబంటి. తెలుగులో చెప్పాలంటే బాగా పీకలమయ్యా అంతేనా దాని అర్థం? పీకలమయ్యా, దొబ్బి తినేసి. ఆ మాటలు బాగా దానికి వర్తిస్తాయేమో. ఆ విధంగా బాగా తినేసి, బాగా చికెన్ తినేసాం అనుకోండి, మన పళ్ళ మధ్యన ఏముంటాయి? ఆ మాంసానికి సంబంధించినటువంటి అవి ఉంటాయి. ఏమంటారు తమ్ముడిని? ఆ ఫ్లెష్ ఉండిపోద్ది. అది గుర్తుంటే కొంచెం శుభ్రమైన వాళ్ళు అయితే కొంచెం టూత్ పిక్ అది ఎట్టి తీసుకుంటారో, లేకపోతే ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందిలే. సైతనికలు ఉంటారు, శుభ్రాలకి ఇబ్బరాలు ఉండవు వాళ్ళకి. తిన్నామా పడుకున్నామా అంతే. వాళ్ళకి డికే అయిపోతాయి, పళ్ళు పాడైపోతాయి. శుభ్రంగా టూత్ పిక్స్ ఉత్తినే కలిగి చేయలేదు. తిన్న తర్వాత బ్రష్ చేసుకుంటూ మంచిది. కొన్ని నాన్ వెజ్ ఫుడ్స్ గురించి చెప్తున్నాను. లేకపోతే అది పొద్దునకి అది ఏమవుతుంది? డికంపోజ్ అవుద్ది, పాడవుతుంది, స్మెల్ వస్తుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, పళ్ళు చిగుళ్ళు, వ్యాధులు, వాపులు వస్తాయి, బ్లీడింగ్ సమస్యలు వస్తాయి, డికే అయిపోతాయి. ఇవన్నీ చాలా ఉంటాయి. ఎందుకులే అన్నీ ఇప్పుడు మళ్ళీ డాక్టర్ గారిలో మాట్లాడుతున్నా అంటారు. మళ్ళీ అక్కడ ఎలుగుబంటి ఎట్లుందంటే సైడ్కి పడుకుని ఉంది, అలాగే ఉందా, ప్రక్కకు పడుకుని ఉంది. అంటే అది నిద్రావస్థలో ఉంది, రెస్ట్ తీసుకునే ఫేజ్లో ఉంది. పైగా అప్పటికే అది భక్షించేసింది, జంతువులు తినేసింది. కాబట్టే 3 ప్రక్కటెముకలు అన్నాడు. 2 ప్రక్కటెముకలు పెట్టచ్చు కదా, లేదంటే ఒక ప్రక్కటెముకను పెట్టచ్చు కదా. కాదు 3 అని ఎందుకు అన్నాడంటే అప్పటికే 3 దేశాలని ఆక్రమించుకున్న బలమైన దేశం. ఆ ఎలుగుబంటి ఏ దేశానికి పోల్చబడిందంటే రష్యా. రష్యా అనేటువంటి దేశం. రష్యా అతి ప్రమాదకరమైన పవర్ఫుల్ దేశం. ఒక మాటలో చెప్పాలంటే రష్యా అనుకుంటే అమెరికాను కొట్టగలదు, కానీ కనబడదు. వరల్డ్స్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే రష్యాకి సంబంధించిన ప్రెసిడెంట్ పుటిన్. కనబడడానికి ముసలోళ్ళలా ఉంటాడు, పెద్ద ఫైటర్ ఆ వ్యక్తి. ఇక విషయం తెలుసా, పుటిన్ చిన్న వయసు నుంచి కూడా ఎలుగుబంటిని పిలుచుకుంటా ఉండేవాడు, ఎలుగుబంటితో ఫైట్ చేసేవాడు ఆ వ్యక్తి. రష్యా ప్రధాని. అలాగే రష్యాకి ఎలుగుబంటి చాలా ప్రధానమైనది, ఒక నేషనల్ యానిమల్గా కూడా చూస్తూ ఉంటారు దాన్ని. రష్యా దేశం అది. రష్యా చాలా భయంకరమైనటువంటి దేశం. వాళ్ళ దగ్గర ఎన్ని ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎన్ని న్యూక్లియర్ ఇండస్ట్రీస్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అని మాట్లాడకూడదు. కాబట్టి మళ్ళీ యూట్యూబ్ మళ్ళీ దాంట్లో తేడా కొడుతుంది. మళ్ళీ కొన్ని మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆపేస్తుంది తెలుసా, కాపీరైట్ స్ట్రైక్స్ ఇచ్చేస్తుంది. కొన్ని పదాలు, ఆ పదాలు తేడా కొడితే స్ట్రైక్ వస్తుంది. అది చెక్ చేస్తూ ఉంటుంది. మనం పిడేసాం అన్నాడు కదా, ఎంత ప్రాబ్లం ఉంటుందంటే అంత ప్రాబ్లం ఉంటుంది దాంతో. అందులోకి వెళ్ళాలి. ఆయిల్ రిఫైనరీస్, అలాగే న్యూక్లియర్ ఇండస్ట్రీస్, చాలా బావులు ఉన్న రష్యాకి. ఈ రష్యా ఇప్పటికీ 2 దేశాలను ఆక్రమించుకుంది, 3వ దేశాన్ని ఆక్రమించుకోబోతా ఉంది. ఆ దేశం పేరే యుక్రెయిన్. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఎవరికో తెలుసా? యుక్రెయిన్కి రష్యాకి. కాదని ఎవరన్నా చెప్పమానండి. ట్రంప్ గారు కూడా అదుడు తప్పుకున్నారు. రష్యా కొన్ని రోజుల్లో యుక్రెయిన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చేసుకుంటుంది. ఈ 3 పక్కటెముకల్లో 2 పని అయినాయి, ఇంకొక పక్కటెముక పని అవ్వాలి. ఆ పక్కటెముక యుక్రెయిన్. ఇప్పుడు జరుగుతుందా యుద్ధం. నేను ఎందుకు ఎంత గొంతు చించుకొని చెప్తున్నానంటే మనం ఉన్నది చివరి రోజుల్లో, ఆఖరి రోజుల్లో ఉన్నాం. ఇంకంతకు మించిన ఆధారాలు, సాక్ష్యాలు అవసరం లేదు. సాతాను మనల్ని తిప్పేశాడు. ఇలాంటి న్యూస్లు వాటి వల్ల తిప్పుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూడనివ్వకుండా, దానికి సిద్ధపడినవ్వకుండా క్రైస్తవ సమాజాన్ని వేరే కారణాలు తిప్పేస్తున్నాడు. యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుందా లేదా? ఇప్పటికీ జరుగుతుంది, ఈ క్షణం జరుగుతుంది. ట్రంప్ కోసం దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరాడు, కానీ మాటలు బాగాలేదు. జెలెన్స్కీ మాటలు, యుక్రెయిన్ ప్రధాని మాటలు. అమెరికా వెళ్ళి ట్రంప్ని ఎదిరించి వెళ్ళినట్టుగా వెళ్ళాడు, కానీ అక్కడికి వెళ్ళింది ఒక డీల్ కోసం. ట్రంప్ ఒకటే అన్నాడు, నువ్వు తప్పు చేసావు, నా డిఫెన్స్ని, నా ఆర్మీని, నా సపోర్ట్ని యుక్రెయిన్ నుంచి తీసేసుకుంటున్నాను.
రష్యాకి అమెరికా పడదు, కానీ రష్యా ట్రంప్ గారి మాటకు లోబడింది. జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రధాని ట్రంప్ గారి మాటను ఎదిరించాడు. అపవిత్రమైన కలయిక, హేరోదు పిలాతుల యొక్క కలయిక. మూడున్నాయి ప్రకటింపులు, కాబట్టి మీరు చూడండి. ఆల్రెడీ 2 దేశాలను ఆక్రమించింది, కొట్టింది, నెగ్గేసింది, యుద్ధాన్ని ప్రకటించింది, స్వాధీనపరిచేసుకుంది. ఇంకొక ప్రకటింపు ఏంటంటే యుక్రెయిన్. అది యుక్రెయిన్ కూడా స్వాధీనపరుచుకోబోతుంది రష్యా కొన్ని దినాల్లో. కాకపోతే నన్ను అడగండి, నేను బైబిల్ని వదిలేస్తాను. ఇలా ధైర్యంగా సవాళ్ళు ఇవ్వగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే మాట్లాడచ్చు. ఆ ఎలుగుబంటి అనేది రష్యా దేశం. అగ్రరాజ్యంలో ఒక అగ్రరాజ్యం రష్యా. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అంటారు. ప్రతి విషయంలో చాలా ఉన్నతమైన వాళ్ళు. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గరే, మన దగ్గర కూడా ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి. బలిస్టిక్ మిసైల్స్ అంటారు, వాటిని ఎక్కువగా ఎగుమతి చేసేది, తయారు చేసేది రష్యాయే. చాలామంది ఇస్రాయేలీలు అంటారు, కాదు. అంత న్యూక్లియర్ ఫోర్స్ ఉంది. న్యూక్లియర్ వెపన్స్ అంటే చిన్న విషయం కదా. ఇప్పుడు జరిగే యుద్ధాల్లో మిసైల్స్తో, బాంబులతో, ట్యాంకర్లతో అనకండి, బయోవార్ జరుగుతుంది. అంటే చైనా చూడండి క్రిముతో ఎలాగ వరల్డ్ ఎకానమీని పడేసిందో ఆ విధంగా. అలాగే న్యూక్లియర్ దాడులు జరుగుతాయి. న్యూక్లియర్ దాడి ఒకే ఒకసారి జరిగింది. హిరోషిమా, నాగసాకి ఫస్ట్ అణుబాంబు ప్రయోగించినటువంటి ప్రదేశం. ఎప్పటికీ అక్కడ గడ్డి మొలవదు. నా చిన్నతనం నుంచి ఆ హిరోషిమా, నాగసాకి యొక్క ఎక్స్ప్లోజన్ ఆ ఫోటో ఇంచుమించు 9th క్లాస్ వరకు అది కట్ చేసుకుని నా బుక్స్లో దాచిపెట్టుకున్నాను. అదొక రకమైన అదొక ఆకర్షించింది ఆ ఫోటో, ఎందుకో తెలియదు. సముద్రంలో ఎందులో వేస్తే మొత్తం ఎక్స్ప్లోజ్ అయ్యి మొత్తం ప్రాంతం అంతా కూడా జబ్బులు ఇప్పటికే వస్తూ ఉంటాయి. ఆ ప్రాంతంలో అందరికీ బాగోరు, గడ్డి కూడా మొలవదు. న్యూక్లియర్ ఫస్ట్ అణుబాంబు, ఫస్ట్ ఆటం బాంబు ప్రయోగించింది హిరోషిమా, నాగసాకిలో. చిన్నదే. ఇప్పుడు అలాంటి టన్నుల న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇరాన్లో కూడా న్యూక్లియర్ ఇండస్ట్రీ ఉంది, బంకర్స్లో ఉంచారు వాటిని. అందుకే ఆలోచిస్తున్నారు, లేదంటే వేరేగా ఉంది యుద్ధం. రష్యా కానీ ఎక్స్ప్లోజ్ అయినా, ఇరాన్ కానీ పేలిపోయినా ఎకానమీ అంతా పడిపోద్ది. అదే ముద్రలో తర్వాత రోజుల్లో మాట్లాడతాం. దేశం రష్యా అగ్రరాజ్యం, యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేసే దేశము. 3 పక్కటెముకల్లో 2 ఆటలను ఆల్రెడీ పెట్టుకుంది. జార్జియా ఇంకొకటి ఒక దేశం. ఇప్పుడు యుక్రెయిన్ కూడా పెట్టుకుంటుంది. యుక్రెయిన్ కూడా భక్షిస్తుంది. లెగు విస్తారముగా భక్షించమంటాడు చూడు అక్కడ దేవదూత. ఇంకా దానికి ఉన్నది ఏంటంటే అదొకటే ఎనిమి, అదొకటే శత్రు దేశం. ఇంకా చిన్న వేస్ట్ ఫెలోస్ అయ్యింది. కాబట్టి ఎలుగుబంటి పాదాలు అనేటువంటిది స్ట్రెంగ్త్కి, ఎండ్యూరెన్స్కి, యాంటీ క్రైస్ట్ యొక్క బలానికి, వాడు అడుగు పెడితే ఎలాంటి విపత్తులు జరుగుతాయనే దాంతో పాటుగా సపోర్ట్ చేసేటువంటి దేశం రష్యా దేశం. ఇంకొక జంతువు ఉంది. ఏ జంతువు అది? ఇంకా చెప్పాలమ్మా రష్యా కోసం, కానీ టైం లేదు, టైం లేకపోయింది. కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా న్యూక్లియర్ వెపన్స్ ఇప్పుడు ఇండియాలో కూడా, ఇప్పుడు వేరే దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, అణు ఆయుధాలు, తెలుగులో అణు ఆయుధాలు ఉన్నాయని చాలా దేశాలకు లేవని కొనుక్కున్నారు. మన ఇండియా మోడీ గారు వచ్చిన తర్వాత కూడా మన ఇండియాకి చాలా వెపన్ బేస్ ఎక్కువైంది, చాలా స్ట్రెంగ్త్ ఎక్కువైంది. తెలుసా, ఇండియా చిన్న దేశం ఏం కాదు, ఒకప్పుడు చిన్న దేశమే, బ్యాక్వర్డ్ దేశంగా చూసేవారు. మోస్ట్ పవర్ఫుల్ దేశాల్లో ఒక దేశం ఇప్పుడు ఇండియా. ధీటుగా సమాధానం చెప్పగలదు. మన ట్రంప్ గారు తీసుకొచ్చిన ఏంటిది హాక్ నంబర్ మర్చిపోయి 52 ఏంటో, దాన్ని కూడా మనలో కొనుక్కున్నారు. అంటే ఇక్కడ ఆయుధాలు తయారు చేస్తే అక్కడ కొనుక్కుంటూ ఉంటారు, వాళ్ళు చేసి అమ్మిని మనం కొనుక్కుంటూ ఉంటాం. అంటే ఫ్రెండ్షిప్ ఉంటేనే. ఫ్రెండ్షిప్ లేని కంట్రీస్కి అమ్మరు. ఇస్రాయల్కి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి, మనకి ఇస్తూ ఉంటారు ఆయుధ సామాగ్రిని, మన ఆయుధాలు వాళ్ళకి ఇస్తూ ఉంటాం. రీసెంట్గా పాలస్తీనాల్లో కొన్ని డ్రోన్స్, భారతదేశానికి సంబంధించిన స్టాంపింగ్తో ఉన్న డ్రోన్స్, అవి కొంతమంది ఉగ్రవాదులు చూసి భారతదేశం ఇస్రాయేల్కి ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇండియా మీద అంత నెగిటివ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారు కానీ, ఇప్పుడు మోడీ గారిని నేను సపోర్ట్ చేయట్లేదు, అలాగని చెప్పి బ్యాడ్ చేయట్లేదు, కానీ మోడీ గారిని ఎంతమంది తప్పుగా చూస్తున్నారో ప్రక్కన పెడితే, ఒక శాఖ వాళ్ళు మాత్రం ఆ వ్యక్తి ఉండడానికి ఇష్టపడరు.
ఆయన లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. తెలుసా? వాళ్ళ కార్యకలాపాలకి ఈ వ్యక్తి అడ్డుగా ఉన్నాడు. నిజం. ఆయన నాయకత్వంలో చాలా మంది జరిగింది. చాలా మంది కొన్ని విషయాల్లో తప్పడడం. నేనేమి బీజేపీకి సపోర్ట్ చేసినట్టుగా ఏం కాదు అది. లేకపోతే వేరే వేరే ఉంటాయి, అన్నీ ఎందుకులే మాట్లాడకూడదు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆ డ్రోన్ అక్కడ చూసి ఇండియా ఇస్రాయెల్కి సపోర్ట్ చేస్తుందని ఒక మతానికి, పాలస్తీనా కొన్ని ఉగ్రవాద సంస్థలకి మనం శత్రువులు అయిపోయాం. ఇప్పుడు మన మీద కూడా ఉంది నిఘా వాళ్ళకి. ఇస్రాయల్కి 100% ఫ్రెండ్స్. మనం ఫస్ట్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇండియాకి ఇస్రాయల్కి. ఆ బాండ్ ముందు రోజుల్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాను. దాని వెనకాల ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. దాని గురించి డిస్కస్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. అణు ఆయుధాలతో దాడులు జరుగుతాయి ముందు రోజుల్లో. న్యూక్లియర్ దాడులు. ఒక చిన్న బాంబు, 1 కేజీ బాంబు కానీ భూమి మీద పడితే అది ఇచ్చే విస్ఫోటనం కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. అంత ఎక్కువ న్యూక్లియర్ సపోర్టు, వెయిట్, బలం ఉన్న దేశం రష్యా కూడా యాంటీక్రిస్ట్కి ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. ఆ ఎలుగుబంటి చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు వాళ్ళకి, ఆ యానిమల్ని రష్యన్స్. ఇది 2. 3వది ఫస్ట్ స్వభావాన్ని చూద్దాం, తర్వాత దేశం గురించి మాట్లాడుకుందాం. ప్రకటన 13లో చిరతపులిని పోలిన వంటిది అంటాడు ఆయన. అవునా కదా? ఫస్ట్ దాన్నే డిస్క్రైబ్ చేశారనుకోండి. అంటే దానిల ప్రకారంగా వెళ్తున్నాను కాబట్టి నేను సీక్వెల్ మార్చాను. దాని ప్రకారంగా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు. 3వది ఇక్కడ చిరతపులి ఫస్ట్ ప్రస్తావించబడుతుంది, అక్కడ ఆఖరి ప్రస్తావించబడుతుంది. కానీ అక్కడి నుంచి వెళ్ళాలి. ఇక జస్ట్ పోలికి మాత్రమే మాట్లాడుతాను, అక్కడికి వెళ్ళిపోతాను. వాళ్ళు చూడండి, నేను చూచిన మృగము చిరతపులిని పోలి ఉండెను. అంతకుమించి ఏం మాట్లాడలేదు. అంతకుమించి ఏముందా? ఇంకా అంతకుమించి లేదు. దాని పాదం మళ్ళీ 2వ యానిమల్కి వెళ్ళిపోతుంది. కేవలం మాట్లాడింది చిరతపులిని పోలి ఉంది. ఆ మృగం యొక్క శరీరం అంతా కూడా చిరతపులిని పోలి ఉంది. చిరతపులి వంటి తోక, చిరతపులి వంటి చెవి, చిరతపులి వంటి పాదము, ముఖము అని అనలేదు. పాదాన్ని ఎలుగుబంటితో పోల్చాడు, నోరుని సింహంతో పోల్చాడు, హోల్ బాడీని అంటే ఎంటైర్ బాడీని, శరీరాన్ని పూర్తిగా చిరతపులితో పోల్చేశాడు. ఒక అవయవాన్ని లేదంటే ఒక కాల్ని కాదు, పూర్తి హోల్ బాడీ. అంటే యాంటీ క్రైస్ట్ యొక్క హోల్ బాడీ అంతా కూడా ఏ జీవితో పోల్చబడిందంటే చిరతపులితో పోల్చబడింది. ఎందుకు పోల్చబడిందో చెప్తాను చూడండి. అంటే ఒక జంతువు ఎలా ఉంటుందంటే చిరతపులి స్వారూప్యం, చిరతపులి బాడీ, తల ఏమో సింహం, పాదాలు ఎలుగుబంటి, బాడీ అంతా చిరతపులే. ఎందుకు చిరతపులితో పోల్చాడు అనేది కూడా వాడి స్వారూప్యంతో పాటుగా సపోర్ట్ చేసే దేశాల కోసం కూడా మాట్లాడతాం. చిరతపులి గురించి కానీ మనం ఆలోచన చేస్తే, చిరతపులికి, జాగ్వర్కి, లెపర్డ్కి, అలాగే టైగర్కి 4 రకాల ఉన్నాయి. ఇవన్నీ కూడా పులి జాతి నుంచి వచ్చినాయి. కానీ ఒకదాని కూడా సంబంధం లేదు, పూర్తిగా వేరు. చిరతపులి, లెపర్డ్, జాగ్వర్, ప్యాంతర్, ఈ 4 ఒకేలాగా ఉంటాయి. కానీ బ్రీడ్స్ వేరు. మచ్చలు తేడా కొడుతుంటాయి. చిన్న మచ్చ ఉంటుంది, రౌండ్ మచ్చ ఉంటుంది, డబుల్ మచ్చ ఉంటుంది, చింతపిక్క లాంటి మచ్చ ఉంటుంది. ఇలా డిఫరెన్స్ ఉంటాయి. ఈ జాతుల్లో ప్రమాదకరమైన జాతి ఏదన్నా ఉందంటే లెపర్డ్. అది కుక్కలు పట్టిపోతూ ఉంటుంది. చిరతపులికి అది పట్టుకెళ్ళేది. ప్యాంథర్స్ అయితే బయటికి రావనుకోండి, అది రేరుగా తక్కువ ఉన్నది జాతి ప్రపంచంలో. ఇక్కడ చిరతపులి అని పోల్చాడు. కానీ స్పెసిఫిక్గా మనం చూస్తే లోతు భాషల్లోకి వెళ్తే వేరేగా ఉంటుంది. దానిలోకి నేను వెళ్ళను. చిరతపులి గురించి యాంటీక్రైస్ట్ యొక్క స్వభావాన్ని కానీ పోల్చి చూస్తే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రపంచంలో అతి ఫాస్టెస్ట్ యానిమల్ ఇప్పటికీ ఏదన్నా ఉందంటే చెప్పండి, చీత. అవునా కదా? వరల్డ్స్ ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ ఏదన్నా ఉందంటే చీతయే. బుల్లెట్ ట్రైన్తో సమానంగా పరిగెడుతుంది. పులివేరు మళ్ళీ చెప్తున్నాను చూడండి. చీత అనేది బక్కగా ఉంటుంది. దుబాయ్లో ఉన్నటువంటి పౌరులు ఎక్కువగా వాటిని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్న ముఖం ఉంటుంది, చిన్న ముఖం, ఎత్తు ఎక్కువ ఉంటుంది, బక్క పలిచిపోయి ఉంటుంది, కాళ్ళు సన్నగా ఉంటాయి. పులికి సింహం కంటే కూడా కాళ్ళు పొడుగ్గా ఉంటాయి చిరతపులికి. దాని వేగానికి ఉపయోగపడేది కాళ్ళే.
ఉసేన్ బోల్ట్ అనేవాడు దాంతో సమానంగా పరిగెడతారని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు. ప్రపంచంలో అతి ఫాస్ట్గా పరిగెట్టేటువంటి జంతువు చేత, తెలుగులో చిరుత పులి. ఆ చిరుత పులితో యాంటీక్రైస్ట్ని పోల్చాడండి దేవుడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం చెప్పండి? అంటే యాంటీక్రైస్ట్ సన్నగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, బక్కగా ఉంటాడా, మచ్చలతో ఉంటాడా? కాదు. వాడు పనులను అంత ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే వాడుకున్నది ఎన్ని రోజులు? 42 నెలలు. వాడి ప్లాన్ని, వాడి వ్యూహాలని, వాడి యొక్క కార్యాచరణని ఈ తక్కువ కాలంలో చాలా స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వాడు ప్లాన్ అమలు చేసే విషయంలో, వాడు వ్యూహాన్ని జరిగించే విషయంలో, వాడి యొక్క కార్యాచరణ అంత స్పీడ్గా ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, సమయము తక్కువగా ఉన్నదని గమనించిన సాతాను, వాడికి సమయం లేదని తెలుసుకున్న సాతాను తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు జరిగిస్తాడు. తక్కువ సమయంలోనే ప్రపంచం అంతటిని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. తక్కువ సమయంలోనే ప్రపంచానికి రాజు అవుతాడు. తక్కువ సమయంలోనే తన ప్లాన్స్ అన్నిటినీ అమలు చేస్తాడు. అంత స్పీడ్గా ఉంటుంది ఆయన పని. అంటే బిల్ గేట్స్, అంబానీ గారు నిమిషానికి కొన్ని కోట్ల లాభాన్ని సంపాదిస్తారు. వీడు ఎంత లాభాన్ని సంపాదిస్తున్నా తెలియదు. అంటే సగం నుంచి 1335 రోజుల్లో వీడు బిజినెస్ కూడా చేస్తాడని ఉంది, అది వేరే విషయం. కానీ వీడు ప్రతి సెకండ్ కూడా చాలా విలువైంది యాంటీక్రిస్ట్కి. ప్రతి సెకండ్లో కూడా వాడి ప్లాన్ అమలైపోతూ ఉంటుంది. అంత ఫాస్ట్గా వాడి యొక్క వ్యూహాన్ని, కార్యాచరణని జరిగించుకుంటూ వెళ్తాడు. అందుకే చిరతపులితో బాడీని పోల్చాడు. ఎంతమందికి అర్థమైంది? చాలా స్పీడ్గా జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు పని, చాలా స్పీడ్గా. ఇంకా దీని గురించి మాట్లాడితే ఇంకా చాలా ఉంది. అయితే దేశం సపోర్ట్ గురించి మాట్లాడి నేను ఇంకా ముగింపుకు వచ్చేస్తాను. ఇంకా ఎప్పుడన్నా దేవుడు అవకాశం ఇస్తే, రాకడక సమయం ఇస్తే ఖచ్చితంగా దీన్ని ఇంకా సుదీర్ఘంగా పరిశీలించేటువంటి రీతిలో నేను ఉంటాను. ప్రకటన గ్రంథమే ముందు రోజుల్లో కూడా బలంగా బయటికి తీసుకొస్తాను దీని యొక్క మర్మాలను, అందులో సందేహం లేదు. చిరతపులి అనగా వేగానికి సంబంధించింది. యాంటీక్రిస్ట్ అంత వేగవంతంగా వాడి యొక్క పనులను పూర్తి చేసుకుంటూ వెళ్తాడు. ఇక్కడతో వాడి స్వభావంలో కనబడే చిరతపులి లక్ష్యం ఏంటి? వేగము, వేగము, వేగము. మరి ఏ దేశాలు అవి ఉంటాయి? ఇక్కడే పెద్ద మిస్టరీ ఉంది, ఇక్కడే పెద్ద రహస్యం ఉంది, ఇదే పెద్ద మర్మం. ప్రకటన గ్రంథంలో రాయబడలేనిది దానియేలు గ్రంథంలో రాశాడండి. దానికోసం ఈ చిరతపులికి ఎన్ని తలలు ఉన్నాయంటండి? చదవండి ఒకసారి, దెమ్మ తిరిగిపోద్ది మనకి. చూడండి, నేను చదువుతున్నాను. అట్టు పిమ్మట 6వ వచనం 7:6, అట్టు పిమ్మట చిరతపులిని పులిని పోలిన మరి యొక్క జంతువును చూచితిని. దాని వీపున ఏమన్నాయి? పక్షి రెక్కలు వంటివి 4 రెక్కలుండెను. దానికి పైగా ఎన్నున్నాయి? తలలో 4. చిరతపులి ఒకటే 4 తలలు ఉన్నాయి చిరతపులికి, 4 రెక్కలు ఉన్నాయి ఆ చిరతపులికి. దానియేలు ప్రస్తావన రాజ్యాలకు సంబంధించింది, వ్యక్తికి సంబంధించింది కాదు, స్వారూప్యానికి సంబంధించింది కాదు, స్వభావమునికి సంబంధించింది కాదు. రాజ్య పోలికలు అన్నీ కూడా కాదని అనడానికి ఎవరో సరిపోరు. ఎందుకంటే డైరెక్ట్గా దేవతతో మాట్లాడింది ఆ జంతువులన్నీ రాజ్యాలు అని చెప్పి. ఇంక అంతకంటే ఏం కావాలి? దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రశ్నించవచ్చు. దానికి తగిన సమయం, అవకాశం నాకు దేవుడు ఇస్తే ఖచ్చితంగా మాట్లాడే రోజు వచ్చినా మాట్లాడతాను. అంత తెలియకుండా మాట్లాడే విధానంలో అయితే నేను లేను. చిరతపులి ఉంది అక్కడైతే, చిరతపులి బాడీతో పోల్చాడు. ఇక్కడ ఏముంది? చిరతపులి పైగా 4 తలకాయలు, 4 రెక్కలు. ఏ దేశాలు అనుకుంటున్నారు మీరు? మీకు చిన్న క్విజ్ అనుకోండి, చిన్న క్వశ్చన్ అవర్ అనుకోండి. ఇప్పటి వరకు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. చిరతపులి ఏ దేశం అనుకుంటున్నారు మీరు? కానీ చెప్పితే, పోనీ దగ్గరగా చెప్పినా, వెళ్ళిపోయేటప్పుడు నా ఫ్రీజర్లో ఉన్న డైరీ మిల్క్లో చిన్న డైరీ మిల్క్ మీకు ఇస్తాను. అతి చిన్న సైజులో ఉన్నది, పెద్దవి ఇవ్వను నేను. ఎందుకంటే నాకు ఏదైనా గిఫ్ట్ వస్తే చాక్లెట్లే తెస్తారు. కాబట్టి చాక్లెట్లు ఇవ్వడమే నాకు మనసు రాదు. అందులో నార్మల్ డైరీ మిల్క్లు ఇస్తాను. ఎవరన్నా షాపింగ్కి వెళ్ళారు అనుకోండి, నా వయసులో అవి కొనుక్కుంటాడు, కొనుక్కుంటాడు. నేను చాక్లెట్ కొనుక్కొని వస్తాను.
నేను చాక్లెట్ తినని రోజు ఉండదు. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత చాక్లెట్ తింటాను. ప్రతిరోజు తింటాను. ఎందుకు తింటాను అది చెప్తే మళ్ళీ చాలామంది అది ఫాలో అవుతారు. చెప్పను నేను. అయ్యింది నేను ఎందుకు చెప్తున్నాను చెప్పను. అది కొంచెం మంచిగా ఉంది చెడు ఉంది. అది ప్యూర్ చాక్లెట్. అన్నీ తినొద్దు, కొన్ని మంచిగా ఉంటాయి. ఒక విధంగా మంచిది కూడా కాదు, కానీ ఖచ్చితంగా తింటాను. ఏమైపోయినా పర్లేదు బాబాయ్, నేను మాత్రం చాక్లెట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వను. అలాంటి చాక్లెట్ ఇస్తానంటున్నాను మీరు చెప్తే. చిన్న డైరీ మిల్క్ మళ్ళీ పెద్ద అన్నారు కనుక ఫ్రూట్ అండ్ నట్లో లేకపోతే ఏంటి క్రాకిల్స్ అలాంటివి కాదు, అవి నాకు ఇష్టం. నట్స్ ఉన్న చాక్లెట్సే. మొన్న అందుకే పెద్ద చాక్లెట్ తీసుకొచ్చారు ఓ సహోదరి. నాకు వద్దమ్మాయి చాక్లెట్ ఫ్లేవర్ తను మార్చి తీసుకురామంటే మళ్ళీ అది పట్టుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి నిన్న ఓపెన్ చేసాను. అది తిని పెట్టాలి ఈరోజు నేను దాన్ని. ఏమేమి ఉంటుంది చెరతపూలి? ఏ దేశాలకు సాదృశ్యంగా ఉన్నదంటారు చెప్పండి? ఏ దేశం అనుకుంటున్నారు? దేశం అనుకోకండి, దేశాలు. ఎవరో చెప్తున్నారు చెప్పండి, ఇస్తాను. ఎవరు? ఏ దేశాలు అనుకుంటున్నారు? చెరతపూలికి సంబంధించిన దేశాలు ఏంటి? కరెక్ట్ అది. ఒకటి చెప్పు, మెయిన్ అదే. ఇంకా చెప్పండి, నీకు ఖచ్చితంగా ఇస్తాను. డైరీ మిల్క్. చైనా. ఇంకా 3 ఉన్నాయి కదా, ఆ 3 చెప్పండి. ఇంచుమించుగా సిమిలర్గా ఉంటుంది. చైనాకి సిమిలర్ దేశాలు ఏషియన్ కంట్రీస్లో లార్జెస్ట్ 4 కంట్రీస్ చెప్పండి. ఏషియన్స్ అంటారు వాళ్ళని. పౌలు కూడా ఆసియాలోకి ఇంకా వెళ్ళకండి మీరు, టైం పడద్దు అంటాడు. చైనా, జపాన్, నార్త్ కొరియా, ఇండియా 100% సపోర్టివ్ దేశాలే. ఇండియాకి నేషనల్ యానిమల్ ఏంటి చెప్పండి? పులి. ఇప్పుడు బొలుపులు వెలిగినాయా? ఇక్కడ ఏ పులి ఉంది? చిరుత పులి. మన నేషనల్ యానిమల్ ఏంటి? జాతీయ జంతువు. ఇప్పుడు కొంచెం వాటి ఉత్పత్తి, సంతానం పెరుగుతుంది. వాటికి ప్రత్యేకమైన సంరక్షణ ఏర్పాట్లు చేసి దాన్ని మళ్ళీ పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ప్రపంచంలో అంతరించిపోతున్న జాతిలో ఉన్న జంతువు ఏంటంటే పోలార్ బియర్స్, మంచు పర్వతాలకు సంబంధించిన ఎలుగుబంట్లు. వాటి ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇండియాలో కూడా నాకు తెలిసి లాస్ట్ ఇయర్ నేను చదువుకున్న డాక్యుమెంట్లో ఒకటే ఉంది హంస. 2వ హంస కోసం ఏదో ప్రయత్నించారు. ఏదో ఇప్పుడు పెరిగే ఉండొచ్చు. పులులు పెరిగినాయి బాగా, మనకి జింకలు బాగా పెరిగినాయి. ఎందుకంటే మంచి మంచి రూల్స్ తీసుకొచ్చారు. మోడీ గారు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచారు. కాబట్టి జంతు బలం అంతా పెరిగింది. నేషనల్ యానిమల్ మన దేశానికి ఏదన్నా ఉందంటే అది పచ్చి నిజం, నేను చెప్పేదేం కాదు. యశ్వరన్, నేషనల్ యానిమల్ ఏంటి? నేషనల్ బర్డ్ ఏంటి? పికాక్ అంటే నెమలే. యానిమల్ పులి. ఇక్కడ ఏముంది? పులి. 4 తలలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను మొన్న ఒక మాట చెప్పాను, మళ్ళీ ఆ రాజకీయ పార్టీ ప్రస్తావన నేను తీసుకొని రాను. తర్వాత వచ్చేది అదే అన్డౌటెడ్లీ సపోర్ట్ వెళ్ళిపోద్ది ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్కి. చైనా, ఇండియా, జపాన్, క్రూయలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కంట్రీ నార్త్ కొరియా. కిమ్ అని ఉంటాడు అక్కడ. ఆయన రూల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అది మాట్లాడితే మళ్ళీ బాగోదు. కిమ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నార్త్ కొరియా ప్రెసిడెంట్ గారి ఫ్యాన్స్. బాబాయ్ ఆయన గురించి మనకెందుకులే, యూట్యూబ్ మళ్ళీ మళ్ళీ చెక్ చేసింది అనుకో, నాకు మళ్ళీ లేనిపోని వస్తాయి. ఈ 4 తలల్లో 4 దేశాలు అనుకుందాం. ప్రపంచంలో టెక్నాలజీలో ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి దేశం ఏంటో తెలుసా? జపాన్, చైనా. టెక్నాలజీ పరంగా ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం ఏంటో తెలుసా? ఇండియా, చైనా. చిరతపులి వేగం, ఇక్కడ ఈ వేగం జనాభాకి, టెక్నాలజీకి, పవర్కి సంబంధించి ఉంది. ఒకే తలతో సంబంధం లేదు. 4 ఉన్నాయి. 4 కలిసిన ఏక జంతువు. ఎంతమందికి అర్థమైంది? దీని గురించి ఎక్కువ చెప్పాలి అంటే దీని గురించి ప్రత్యేకంగా 30 minutes తీసుకుంటే కానీ అర్థం కాదు. ఒక 5 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాం. సపోర్ట్ చేస్తుందంటే 100% సపోర్ట్ చేస్తుంది. పడిపోతారు వాడు వల్ల. చైనా కూడా చాలా భయంకరమైన దేశం అమ్మా. ఎంత భయంకరమైన దేశం అంటే, ఎంత కుళ్ళి బోతు దేశం అంటే,
కుళ్ళుబోత్ దేశం అనాలి. ఎంత అసూయకరమైన దేశం అంటే, ఎంత జలస్ ఫెలోస్ అంటే, వాళ్ళకంటే ప్రపంచంలో కొన్ని దేశాలు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోతున్నాయని, వరల్డ్లో ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ కొన్ని దేశాలకి సెన్సెక్స్ పెరిగిపోతుందని కరోనాని కలుగు చేసిన దేశం అది. ఆ వైరస్ని తీసుకుని వచ్చింది చైనా, వ్యూహాన్ అనేటువంటి ప్రదేశం నుంచి కదా శాస్త్రవేత్త. చాలామంది యూట్యూబ్లో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, మీ సంఘంలో శాస్త్రవేత్తలు ఉన్నారండి, పరిచయం చేసే రోజు వచ్చినప్పుడు పరిచయం చేస్తాను. వాళ్ళు చదువుకున్న ఫీల్డ్ వాటి గురించి చెప్తే చాలామంది ఆశ్చర్యపడతారేమో. కానీ యూట్యూబ్లో తెలియనిది ఏంటంటే, మా సంఘంలో ఉన్న యవనస్తులు చదువుతున్నటువంటి ఆ స్థాయిలకి వాళ్ళ మనస్తత్వాలకి సంబంధం ఉండదు. అంత అలాంటి వాళ్ళు సైతం కింద కూర్చొని వాక్యం వింటారు. చాలామంది తెలియకపోవచ్చు. ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, సాఫ్ట్వేర్లో మంచి స్థానంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాటన్నిటిని విడిచిపెట్టి కింద కూర్చొని వాక్యం వినేటువంటి సంఘ యవనస్తులు. అటు యూట్యూబ్లో తెలియదు కాబట్టి చెప్తున్నాను. పరిచయం చేసే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ పరిచయం చేసుకుంటాను అనుకోండి. అంత తగ్గింపు అంటున్నాను, అంటే గొప్ప చేసుకోవడానికి కాదు. ఏదే విధంగా కూడా నేను గర్విష్ఠను అనుకోండి, నా సంఘం కూడా గర్విష్ఠ అయిపోద్ది. మరి నేను పేడ అలికిన చోట్ల కూర్చుంటున్నప్పుడు మీరు కూర్చుంటారు, అది అలవాటు అయిపోద్ది. తగ్గింపు అనేది మనకు రావాలంటే మన నాయకుడు కూడా తగ్గింపుతో ఉండాలి. అది ఆ విషయంలో హేమన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, గొప్ప చేసుకోవడం కాదు, నాకున్న తగ్గింపు ఇంకెవరికో ఉండదేమో అన్నట్టుగా బ్రతకాలి. ఆ విధమైన తగ్గింపు. కుష్ఠరోగులు ముట్టుకోగలగాలి, వాళ్ళ పుండ్ల నుంచి వచ్చేటువంటి రసిని చేత్తో తాగగలగాలి. 2 నెలలు పళ్ళు తోముకోకపోయినా సరే చేతితో అన్నం నోటికి తినిపించగలిగే తగ్గింపు. అది నాకు ఉండాలి, నా బిడ్డలకు ఉండాలి, నా సంఘస్థులకి అందరికీ ఉండాలి, యూట్యూబ్లో నా ఫాలోవర్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. తగ్గింపు. అందుకే వాక్యం ఎప్పుడు మొదటి నుంచి ఆఖరి వరకు తనను తాను తగ్గించుకున్నవాడే ఏమవుతాడు? హెచ్చించబడతాడు. నేను అందుకే మొన్న ఇంటర్వ్యూలో కూడా మాట, నాన్న ఫ్లైట్ ఎక్కాలి అనుకుంటే ఎక్కేస్తాను, ట్రైన్ మీద రావాలనుకుంటే ట్రైన్ మీద వచ్చేస్తాను, కారు మీద వస్తాను, బస్సు ఎక్కుతాను, నడిచి వెళ్ళిపోతాను, ఆటో ఎక్కేస్తాను, అలాంటిది ఏమి ఉండదు. అలాగేం కాదు అంటాడు. నీకు తెలియదు నా కోసం అన్నాను. కాబట్టి దేశాలు ఏం దేశాలు అన్నమాట? చిన్న కంట్రీసే. చేత అనేది చిన్న బక్క కంట్రీస్ లాగా ఉంటారు. మనకు ఈ ఏషియన్ కంట్రీస్ చూడండి, చైనా, జపాన్, వాళ్ళందరూ ఎలా ఉంటారు? చేతల్లాగా ఉంటారు, సన్నగానే ఉంటారు, లావుగా ఉంటారా? కానీ వేగవంతంగా ఉంటారు. ప్రపంచంలో అందరికీ మించిన డెవలప్డ్ కంట్రీస్ అవి, అందరికంటే ముందు ఉన్నటువంటి కంట్రీస్ అవి, టెక్నాలజీ పరంగా కావచ్చు, ఏ విషయంలో కావచ్చు. చైనా చిన్నది వుహాన్లో ల్యాబ్లో కలుగు చేసిన ఆ వైరస్ ప్రపంచ ఎకానమీని పడగొట్టేసింది. ఈ దేశాలన్నీ వాడికి సపోర్ట్ ఇస్తాయి. మరి మిగిలిన దేశాలు కూడా చాలా ఉన్నాయి కదండి, వాటి యొక్క ఆలోచన ఏంటండి? దాని గురించి తర్వాత సెషన్లో మాట్లాడతాను. ఇది నా అభిప్రాయము, దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని మీతో పంచుకుంటున్నాను అన్నమాట. సింహము రెక్కలు, ఇంగ్లాండ్, అమెరికా, రష్యా ఆలోచించకుండా ఎలుగుబంటి, చిరతపులి ఒకే విధంగా కనబడేటువంటి పులిలాగా, చిరతపులి లెపర్డ్లాగా కనబడుతూ ఉంటాయి. 4 రకాల జీవులు: లెపర్డ్, చేత, పులి, ప్యాంతర్, జాగ్వర్. 4 ఒకేలా ఉంటాయి, అందుకే 4 తలకాయలు ఉన్నాయి. డిఫరెంట్ ఫెలోస్, డిఫరెంట్ సంస్కృతి సాంప్రదాయాలు, 4 రకాలైన కట్టుబాట్లు. నలుగురికి సంబంధం ఉండదు, కానీ నలుగురు ఒకలాగే ఉంటారు. ఈ విధంగా చూసుకున్నా మీకు విషయం తెలుసా? భారతదేశం టెక్నాలజీ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. భారతదేశం నాకు తెలిసి నాకు ఎప్పుడో ఉన్న ఐడియా 2023లో నేను చూసినప్పుడు అది టాప్ లిస్ట్లో 3rd or 4th ఉంటుంది. దాని జనాభా ఎక్కువ పాపులేషన్ ఉన్నది ఇది మన దేశం. చైనా, అమెరికా కూడా చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశం. ఇదంతా సపోర్టు. వాడికి సపోర్టు ప్రజాబలం కావాలి. ఎందుకంటే వాడి పనులన్నీ చేసుకోవాలంటే మనుషులు కావాలి వాడికి. అందుకే ఏదో సామెత ఉంటుంది కదా, ఐక్యమత్యమే మహాబలం. అది వాడి ప్లాన్లు అన్నీ అమలు చేయాలంటే పాపులేషన్ అంతా వీడి చేతిలో ఉండాలి. అట్లా ఉంటుంది. అయితే చిన్న విషయం చెప్పి ముందులేస్తాను చూడండి. అక్కడ యాంటీ క్రైస్ట్ అనేవాడు స్వారూప్యాన్ని, స్వభావాన్ని, సపోర్టింగ్ కంట్రీస్ కోసం మాట్లాడాను కదా, వాడు ఎంత డేంజరస్ అంటే, ఎంత క్రూరుడు అంటే ఒక లైన్లో చెప్తాను చూడండి. సింహం యొక్క గొప్పతనం ఏంటి చెప్పండి? చాలా బలమైనటువంటి జంతువు,
కానీ దానిలో ఉన్న వీక్నెస్ ఏంటో తెలుసా? చెట్లు ఎక్కలేదు స్పీడ్గా. దానిలో ఉన్న బలహీనత, దానిలో ఉన్న గొప్పతనం, బైట్ ఫోర్స్ ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ, పవర్ ఎక్కువ, గాంట్రింపు శక్తి ఎక్కువ. కానీ బలహీనత చెట్లు ఎక్కలేదు, అంతకన్నా స్పీడ్ వెళ్ళలేదు. ఎలుగుబంటిలో ఉన్నటువంటి బలం ఏంటి చెప్పిన? స్టామినా, ఎండ్యూరెన్స్, పాదాల్లో ఉన్నటువంటి కఠినత్వం కనబడుతుంది. కానీ సింహంలో వేటాడలేదు, చాలా కష్టపడుతుంది వేటాడడానికి. ఇది బలం ఉంది, బలహీనత ఉంది. చిరతపుల్లో ఉన్న బలం ఏంటంటే చాలా వేగంగా పరిగెట్టగలదు, కానీ సింహంలో వేటాడలేదు, ఎదురొచ్చిన జీవుని ముందు నిలబడలేదు. బలహీనతను ప్రక్కన పెడదాం, బలాలను చూద్దాం. సింహం వంటి బలము, ఎలుగుబంటి వంటి బలము, చిరతపులు వంటి బలము, వేగము కలిపి కొత్త జంతువు బయటకు వస్తే ఎలా ఉంటుంది? సింహాన్ని, ఎలుగుబంటిని, చిరతపుల్ని మిక్సీలో వేసి కలిపేసి ఈ మూడింటి నుంచి కొత్తగా తయారు చేసి ఒక జంతువుని తీసుకొస్తే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుంది? అంత ప్రమాదకరమైనడు యాంటిక్రైస్ట్. చాలా ప్రమాదకరమైనడు, వివరింపలేనంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి యాంటిక్రైస్ట్. అందుకోసం పోల్చాడు దేవుడు. వాడిని నేను వివరించలేను. ఈ 3 క్రూర మృగాల్ని కలిపితే వచ్చే క్రూర మృగమే యాంటిక్రైస్ట్. అంత ప్రమాదకరమైనడు, అంత క్రూర సంబంధమైన స్వభావి. అందుకే నన్ను వివరించలేను నేను. మహాబలుడు వాడు, మహాక్రూరుడు వాడు, మహా గొప్ప ఆశ్చర్యములను కలిగించేవాడు, యేసుక్రీస్తు వారికి మించిన రీతిలో కనబడడానికి ప్రయత్నించేవాడు. సింహము వలె కనుపరుచుకునేవాడు. వాడిని చూస్తే మనం చూడొచ్చు, కానీ ఉగ్ర రూపాన్ని చూసేటువంటి దశకి మనం ఉండం. వాడిని చూడొచ్చు, క్రైస్తవులు అందరూ చూడొచ్చు. వాడు బయట ఒక పొలిటీషియన్గా రావడం, ఇలాంటి కార్యాలు చేస్తున్నట్టు మనకు అర్థం అవ్వచ్చు. కానీ స్వరూపం ఒకటి మారుస్తూ చూడండి. 1335 రోజుల్లో, 1260 రోజుల్లో ఉన్న ఆ పవర్ ఉంటుంది చూడండి, ఆ టైంకి మనం ఉండం. వాడు క్రూర స్వభావాన్ని చచ్చి బ్రతికి వచ్చిన తర్వాత కనబడేటువంటి రోజుల్లో క్రైస్తవ్యం చర్చ్ ఉండదు, సంఘం ఉండదు. అంతకుముందు చూడొచ్చు, టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చు, అవకాశం. కానీ లాస్ట్ 1335 చూడండి, 1335, ఆ టైంలో ఒక సంఘం ఉండదు. ఎందుకంటే అవే శ్రమలు. ఎంతమందికి అర్థమైంది? పాలు వెన్నల్లా కలపబడిందా? పాలు పెరుగుల్లా విభజించబడిందా? వాక్యం కలపబడింది కదా, అన్డౌటెడ్లీ, డౌట్ ఏం లేదు కదా. అందరికీ అర్థమైపోయిందా? 3 జంతువులు, 3 రకాలైన స్వభావాలు, ఒక రకాలైనటువంటి దేశాల యొక్క సపోర్ట్, ఇదంతా కలిసి ఒక్కడి చేతిలోకి వెళ్తుంది. ఈ పవర్, ఈ రాజ్యం, ఈ జనాభా, ఈ టెక్నాలజీ, ఈ సపోర్టు, యుద్ధ సామాగ్రి, ఈ సైన్యం అంతా ఒక్కడ నడిపిస్తాడు. అర్థం చేసుకున్నాడు పవర్ ఎలా ఉంటుందో. అర్థం చేసుకోండి. ట్రంప్ సరిపోడు. ట్రంప్ అనేవాడు ఇప్పుడు హైలైట్ ఏమో, యాంటీక్రైస్ట్ చిటికిన వేలు గోరి కూడా సరిపోడు, అంత పవర్ఫుల్ ఫెలో యాంటీక్రైస్ట్. కానీ వాడు పరిచయము, వాడి స్వారూప్యం, వాడు వచ్చేటువంటి ఆ స్టార్టింగ్ డేస్లో చిన్నవి ఫెలోయే, అదేమీ లేదంటే. కానీ ఆడి పాపులారిటీ మాత్రం మామూలు రేంజ్లో పెరగదు. ఎంతమంది చూడాలనుకుంటున్నారు వాడిని? వాడు క్రూర స్వభావాన్ని చూడాలనుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాక్యం ఫాలో అవుతున్నారు అయితే మీరు. పుసుక్కుని ఎత్తేసి ఉంటే నేను ఏమైపోతున్నాను. సంతోషం. కాబట్టి నెక్స్ట్ సెషన్లో కొమ్ములేంటి, తలలేంటి, ఇవంతా కూడా చాలా స్పష్టమైన రీతిలో ఆధారాలతో పాటుగా మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.